2005 నుండి 2015 వరకు పర్టికులర్గా ఈ 10 సంవత్సరాల్లో దండకార్యంలో ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినా గాజర్ల అశోక్, గాజర్ల రవి వాళ్ళు వేశారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇద్దరు తప్పించుకున్నారని పోలీసుల ప్రకటన వచ్చాయి. ఎందుకు మీరు ముగ్గురు అన్నదమ్ములు ప్రజల కోసం వాళ్ళకి వెళ్ళారు? భూస్వామ్యం, గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థతో ప్రజలందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఉండేవి. సో సహజంగానే మా కుటుంబం నేపథ్యం కూడా అలాంటి పెత్తందారుల 83, 84 నుంచి మొదలైతే వాస్తవంగా మా కుటుంబం ఇప్పటి వరకు అంటే స్టిల్ నేను బయటకు వచ్చిన తర్వాత అన్నయ్య బయటకు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగిందా అని ఎలాగ అమరులయ్యారు? అయితే వాస్తవంగా తను 1990లో ఉద్యమాలకు పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళి తర్వాత కొంతకాలానికి తన అదే ప్రాంతంలో కమాండర్గా కూడా బాధ్యతలు చేపట్టాడు. మాకు ఆ నిర్బంధ స్థితిలో ఏంటంటే మా కుటుంబం గ్రామాన్ని వదిలేసి కొన్ని సంవత్సరాల పాటు వేరే గ్రామాల్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము పంట వేసుకుంటే కూడా పంటని ఊరు పశువులన్నీ తోలికెళ్ళి పంటను మేపేయడము, తర్వాత ఇల్లు కూడా కూల్చేశారు. పెత్తందార పోకడలు, ఈ భూస్వామ్య వ్యవస్థ ఉండేది. పాలకుర్తిలో కూడా అప్పట్లో ఆ విధంగా ఉంది. అప్పటికే ఉద్యమం ఆ ప్రాంతంలో చాలామంది భూస్వాముల భూముల్ని ఆక్రమించింది, పేద ప్రజలకు పంచింది. హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో అది ఎక్స్పోజ్ అయిపోయి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జరగాం దగ్గర కాల్ చేశారు. 96 అక్టోబర్లో నాకు ఈ కుడి చేయి వేళ్ళు ఒక 3 వేళ్ళు పూర్తిగా తెగిపోయింది. రైతుల సహకారం తీసుకొని వాళ్ళు ఒక ఎడ్ల బండిలో నన్ను వేసుకొని చిన్న ఆపరేషన్లు జరిగితేనే బయట ఎక్కడో 1 నెల 2 నెలలు రెస్ట్ తీసుకోవడం అనేది కామన్గా జరుగుతుంది. కానీ నాకు ఆ అవకాశం కూడా దొరకలేదు వాస్తవంగా. పోలీసులు చిన్న టీంలో ఎక్కడైనా పోలీసులు కనిపిస్తే మనం ఆయుధాలు గుంజుకుని యాక్షన్ చేయాలి అనేది అప్పటికి ప్రయత్నం. ఎందుకంటే ఎన్కౌంటర్లలో చాలా ఆయుధాలు పోయినాయి. ఈ ఆందోళనలో ఫైరింగ్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఒక్క రైతు బస్సులో ఎక్కి ఉన్నాడు. కానీ పార్టీ ఎప్పుడు బై మిస్టేక్లో ఒక బస్సును పేల్చడంతో చాలామంది ప్రయాణికులు చనిపోయారు. ఆ ఘటన మీకు ఏమైనా? వాస్తవంగా ఎవరైతే స్కౌట్గా ఉండి దాన్ని గుర్తించాల్సిన వాళ్ళు ఉన్నారో, ప్రయాణికులు ఉన్నారా లేరా అనేదాన్ని గుర్తించడంలో లోపం జరిగింది. ఎక్కడ జరిగిందని కరెక్ట్? ఎంతటి నిర్బంధం అంటే చాలా చోట్ల అసలు తిండి లేకుండా రోజుల తరబడి గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడు మాకు. ఛత్తీస్గఢ్లో ఎక్కడ ఏది జరిగినా సిఆర్పిఎఫ్ దాడులు అవ్వచ్చు, సిఎస్ఎఫ్ అవ్వదు, సల్వార్ జోడు ఎక్కడ దాడులు జరిగినా గాజర్ల అశోక్ పేరు ఎందుకు వినిపించింది? 2005 తర్వాత పోలీసులకు ఇటు పార్టీకి మధ్య చాలా పెద్ద యుద్ధమే జరిగిందండి. ఎందుకనంటే 2005లో పెద్ద ఎత్తున గ్రామాలని అసలు తగలబెట్టడము, అసలు రైతులందరినీ గ్రామాల నుంచి తరిమేయడము. ప్రభుత్వ ఆస్తుల మీద అంటే ఒక మెసేజ్ పోవడానికి చేస్తారు. కానీ ప్రైవేట్ బస్సులను కూడా అంటే ప్రజలకు వస్తున్న ఒక రవాణా వ్యవస్థ మీద కూడా మీరు అంటే మీరు పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం, ప్రైవేట్ బస్సులను దగ్ధం చేయడం అనేది. ఈ వంట చేస్తున్నప్పుడు ఆ ఊర్లో పోలీసులకు సహకరించే ఒక వ్యక్తి ఒక పౌడర్ని వీళ్ళు వండిన ఆ ఊర్లో వండుతున్న కూరలో కలిపాడు. తిన్న వెంటనే వీళ్ళకు అందరికీ మోషన్స్ వామిటింగ్స్ అందరూ 20 మంది అక్కడికి కుప్పకూలిపోయారు. ఆశన్న గారు మీరు కలిసి అంటున్నారు, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగింది అలిపిరిలో, దానికి వ్యూహకర్త ఆశన్న గారు అని అంటారు. అది అయిన తర్వాత కలిసారా? వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారము నిజంగా అది జరగాల్సిన పరిస్థితి. కానీ దానిలో అంటే టెక్నికల్గా వాళ్ళు వాడినటువంటి వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెక్షన్. తెలుసో తెలియకో, క్షణికావేశంలోనో లేదా పెత్తందార పోకడలు నచ్చకో అడవి బాట పట్టి కొన్ని కారణాల చేత తిరిగి జనజీవన స్రవంతులు కలిసే వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్, ఆ గెస్ట్ అని చెప్పలేం, వాళ్ళ కుటుంబంలో మొత్తం 3 కూడా అడవి బాట పట్టారు. అప్పట్లో ఉన్న పరిస్థితులకి
వాళ్ళ తల వంచక ప్రజల పక్షాన పోరాటం చేద్దామని అడవి బాట పట్టి ఎండనక వాననక చలనక ప్రజల పక్షానుంటూ వాళ్ళ కోసం పోరాటం చేసిన దీంట్లో ఒక వ్యక్తి పోలీసు ఎదురుకాల్పులో అమరులయ్యారు. మరొక వ్యక్తి ప్రస్తుతం ఇంకా అజ్ఞాతలు ఉన్నారు. ఇంకొక వ్యక్తి వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి పోలీసుల ముందు లొంగిపోయారు. ఆ వ్యక్తే ఈ వారం మన గెస్ట్. పేరు గాజర్ల అశోక్. గాజర్ల అశోక్ అలియాస్ ఐతు. గాజర్ల అశోక్ పేరు వింటే దండకారణ్యంలో కొంతమంది పోలీసులకి ఇప్పటికీ దడపడుతుంది. అతను స్కెచ్ వేశారంటే ఖచ్చితంగా పోలీసులు ఆ అంబుష్లో పడేవారు. గాజర్ల అశోక్ అలియాస్తో పాటు గాజర్ల రవి, గాజర్ల సారయ్య. గాజర్ల రవి ప్రస్తుతం ఇంకా అజ్ఞాతం ఉన్నారు. గాజర్ల సారయ్య పోలీసు ఎదురుకాల్పులు అమరులయ్యారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? అప్పట్లో వరంగల్ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి? అడవి బాట పట్టిన తర్వాత ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలు చేశారు? ఎలాంటి ఎదురుకార్పుల్లో గాజర్ల సారయ్య చనిపోవాల్సి వచ్చింది? గాజర్ల రవి ఎందుకు ఇంకా అజ్ఞాతులు ఉన్నారు? గాజర్ల ఐతు ఎందుకు బయటకు వచ్చారు అనే విషయాల్ని ఐతు నాడు తెలుసుకుందాం. గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, నమస్తే. నమస్తే అండి. అన్న, మీ పేరు చెప్తే గతంలో 2005 నుండి 2015 వరకు పర్టికులర్గా ఈ 10 సంవత్సరాల్లో దండకార్యంలో ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినా గాజర్ల అశోక్, గాజర్ల రవి వాళ్ళు వేశారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇద్దరు తప్పించుకున్నారని పోలీసుల ప్రకటనలు వచ్చాయి. అదేవిధంగా ఈ 2005 నుంచి దండకార్యంలో ఎక్కడ పోలీసులు మృతి చెందిన ఆ ఘటనలో ఖచ్చితంగా ఆ స్కెచ్లో, ఆంబుష్లో వీళ్ళే వేశారు అంటూ చాలా కేసులు మేము ఎదురిస్తాయి. అంటే ఒక తెలుగు వ్యక్తి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసులకి అంత దృఢ పుట్టించిన మీరు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావచ్చారు? అసలు ప్రస్తుతం పార్టీ ఏ విధంగా ఉంది? అంటే పార్టీకి ప్రజలకు ఎందుకు దూరం అవుతుంది? ఆ లైన్ పాత లైన్ ఉన్నారా అనే విషయాలు చెప్పే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నాన్నగారు, అమ్మగారు, ఎందుకు మీరు ముగ్గురు అన్నదమ్ములు ప్రజల కోసం వాళ్ళకి వెళ్ళారు? మాది వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో వెలిశాల గ్రామం. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మేము మా అమ్మ నాన్నలకి 5గురు సంతానం, అంతా మగవాళ్ళమే. మా పెద్దన్నయ్య అనారోగ్య కారణాలతో ఇంటి దగ్గరే చనిపోయాడు. రెండో ఆయన సింగరేణిలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. ఇంకా తర్వాత మూడో ఆయనే, నాలుగో అతను, నేను చివరి సంతానం. మేము ముగ్గురం కూడా, అంటే గాజర్ల సారయ్య మా మూడో అన్నయ్య, తర్వాత గాజర్ల రవి, ఆ తర్వాత చివరిగా నేను. మేము ముగ్గురం కూడా ఉద్యమంలోకి వెళ్ళి పనిచేసాము. అంటే ఎవరి ద్వారా వెళ్ళారు? 1 by 1 వెళ్ళారా లేదా ముగ్గురు అనుకుని వెళ్ళారా? లేదు, 1 by 1గానే వెళ్ళాము. వాస్తవంగా 1990లో మా మూడో అన్నయ్య గాజర్ల సారయ్య ఉద్యమంలో పూర్తికాలం పనిచేయడానికి వెళ్ళిపోయాడు. తర్వాత 91లో 1 సంవత్సరం తర్వాత అన్నట్టుగా రవి కూడా వెళ్ళాడు. 92లో నేను నా ఐటీ చదువు పూర్తి అవ్వగానే నేను కూడా ఉద్యమ బాట పట్టడం జరిగింది. ఈ ముగ్గురం కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల తేడాతోనే. ముగ్గురు ఐటీ చదువుకున్నారు, తర్వాత మీరు ఐటీ చదివారు, మీకు అన్నదమ్ములు 2 ఉన్నారు, 5గురు కుటుంబం అంటున్నారు. అంటే మీ ముగ్గురు ఎందుకు 1 by 1 ఆ విధంగా అడవి బాట పట్టారు? అంటే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేది? వాస్తవంగా 1980 దశకం అంతా కూడా తెలంగాణ పల్లెల్లో భూస్వామ్యం, గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థతో ప్రజలందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఉండేవి. సో సహజంగానే మా కుటుంబం నేపథ్యం కూడా అలాంటి పెత్తందారుల, కులపరంగా అయినా గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారుల యొక్క ఆగడాలను అన్నింటినీ కొంచెం వ్యతిరేకించే భావం, అలాంటి అవగాహనతో ఉన్న కుటుంబమే. మా అమ్మ నాన్నలు మాకు నేర్పినటువంటి అంటే సామాజిక అవగాహనలో ఇది కూడా ఒకటి. అంటే అన్యాయాన్ని, తప్పుల్ని వ్యతిరేకించాలి, నీతిగా నిజాయితీగా బ్రతకాలనే దాన్ని మా అమ్మ నాన్నలు మాకు నేర్పారు. సో సహజంగానే మేము ఆ లక్షణాలు కొనిపుచ్చుకున్నాం కాబట్టి ఊళ్ళో జరిగేటువంటి అన్యాయాలను, పెత్తందారీ వ్యవస్థ పద్ధతులను వ్యతిరేకించేటువంటి దృక్పథంతోనే మేము అందరం పెరుగుతూ రావడం జరిగింది. సో కాబట్టి అప్పుడు ఏమైందంటే గ్రామంలో అప్పుడప్పుడే పీపుల్స్ పవర్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజర్లు గ్రామాల్లోకి రావడం అనేది మొదలైంది 80 దశకంలో. మా ప్రాంతానికి కొంచెం వెనకగానే, అంటే చిట్యాల ప్రాంతానికి, పరకాల నుంచి చిట్యాలకు ఆ ప్రాంతానికి కొంచెం లేటుగానే ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. 82, 83 ప్రాంతాల నుంచి అక్కడ ఆర్గనైజర్లు రావడం అనేది మొదలైంది. సో అట్లా వచ్చే క్రమంలో, అంటే మొదట వాస్తవంగా వరంగల్లో చదువుతున్నటువంటి క్రమంలోనే మా అన్నయ్యకు ఈ రాడికల్ విద్యార్థి సంఘ రాజకీయాలతో పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం కాస్త తను చదువు మానేసిన తర్వాత ఊర్లో దాకా ఆర్గనైజర్లతో పరిచయాలు ఏర్పడి గ్రామాల్లోకి రావడం అనేది స్టార్ట్ అయింది. అట్లా మొదలైన పరిచయం
క్రమంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా, పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా తను నలుగురిని ఆర్గనైజ్ చేసి గొంతు విప్పడము ఎప్పుడైతే ప్రారంభించిండో వెంటనే పెత్తందారులు, భూస్వాములు అంతా పోలీసు నిర్బంధాన్ని తీసుకొచ్చి గ్రామాల మీద, కుటుంబాల మీద వాటి దాడులు చేయడం అనేది వెంటనే స్టార్ట్ అయింది. అట్లా 83, 84 నుంచి మొదలైతే వాస్తవంగా మా కుటుంబం ఇప్పటి వరకు అంటే స్టిల్ నేను బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఉద్యమం కొంచెం బలహీనపడ్డది కాబట్టి కుటుంబాల మీద ప్రత్యక్షంగా ఇబ్బందులు పెట్టడం అనేది కొంచెం తగ్గిన సాపేక్షంగా దాదాపుగా ఈ 3 దశాబ్దాల పాటు ఈ నిర్బంధాన్ని మా కుటుంబాలు కూడా చాలా తీవ్రంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అంటే ముందు అన్నయ్య బయటకు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగింది, ఆయన ఎలాగ అమరులయ్యారు? అయితే వాస్తవంగా తను 1990లో ఉద్యమాలకు పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళి మొదట తను ఆ ప్రాంతంలోనే అంటే చిట్యాల ప్రాంతంలోనే ఆర్గనైజర్గా పనిచేయడం ప్రారంభమైంది. ఆయన పార్టీలోకి భర్తీ అయ్యేంత సమయానికి వాస్తవంగా దళాల నిర్మాణ రూపం వచ్చింది. దళాలలో సభ్యుడిగా చేరాడు. తర్వాత కొంతకాలానికి తన అదే ప్రాంతంలో కమాండర్గా కూడా బాధ్యతలు చేపట్టాడు. కమాండర్గా మొదలు పెడితే అక్కడి నుంచి క్రమంగా తను ఒక జిల్లా కమిటీ నాయకుడి స్థాయి వరకు అదే ప్రాంతంలో తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే పార్టీ ఆర్గనైజర్గా పనిచేస్తూ రావడం జరిగింది. అక్కడ తర్వాత 90ల కంటే ముందు నుంచి వాస్తవంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యాయాలను ఎదిరించి మాట్లాడడం అనేది ప్రారంభించిన తర్వాత తను గ్రామంలోనే కాకుండా గ్రామంలో ఎప్పుడైతే మాట్లాడడం వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలను ఆర్గనైజ్ చేయడం ప్రారంభించిండో తన పైన నిర్బంధం మొదలైంది. ఆ నిర్బంధం క్రమంగా కుటుంబం అందరి మీద కూడా ప్రభావం చూపించే పరిస్థితి వచ్చింది. అంటే మేము పూర్తికాలం ఉద్యమంలోకి వెళ్ళి ఎట్లయితే అజ్ఞాత జీవితం గడిపే పరిస్థితి వచ్చిందో మా కుటుంబం కూడా అలాంటి అజ్ఞాత జీవితం గడిపిన పరిస్థితులు ఎదుర్కొంది. మాకు ఆ నిర్బంధ స్థితిలో ఏంటంటే మా కుటుంబం గ్రామాన్ని వదిలేసి కొన్ని సంవత్సరాల పాటు వేరే గ్రామాల్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు ఉద్యమంలోకి వెళ్ళక ముందే జరిగింది. మేము ఉద్యమంలోకి వెళ్ళడం కంటే ముందే జరిగింది నిర్బంధం అనేది జరిగింది. చాలాసార్లు అరెస్టులు చేయడము, పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలకు వెళ్ళడము, ఆ తర్వాత జైలుకి వెళ్ళడము, అట్లాగే ఇక అయినప్పటికీ తను ఉద్యమ బాట మానుకుంటలేడు లేదా ఉద్యమంలో సంఘంలో పనిచేయడం మానుకుంటలేడు అనుకున్నప్పుడు ఇంకా ఇంటి మీద కూడా ఆ నిర్బంధ ప్రభావాన్ని పెంచడం అనేది జరిగింది. అట్లా మాకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో కూడా మేము పంట వేసుకుంటే కూడా పంటని ఊరు పశువులన్నీ తోలికెళ్ళి పంటను మేపేయడము, అంటే మీకు ఆర్థికంగా ఎదగకుండా ఉండడం కోసం. తర్వాత ఇల్లు కూడా కూల్చేశారు, ఇల్లును కూడా కూల్చివేయడం జరిగింది. సో ఇలాంటి ఒక పరిస్థితులు కుటుంబం ఎదుర్కొంటూ వచ్చింది. ఇలాంటి నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనే తను ఇంకా ఈ నిర్బంధాలను తట్టుకొని ఈ ఇబ్బందులన్నీ పడుతూ ఉండడం కంటే పూర్తికాల ఉద్యమంలోకి వెళ్ళి అక్కడ ప్రాణం ఇవ్వడమే మంచిదనేటువంటి నిర్ణయానికి వచ్చింది. దానికంటే ముందు వాస్తవంగా ఒక 6-7 సంవత్సరాలు దగ్గర 6-7 సంవత్సరాల పాటు ఈ అరెస్టులు చేయడము, టార్చర్ చేయడము, తర్వాత మళ్ళీ వదిలేసి వచ్చిన తర్వాత ఊర్లో ఉండి తను పనిచేయడము, ఈ ప్రాసెస్ అంతా కొనసాగింది. అయితే ఈ క్రమంలో ఒకానొక దశలో కుటుంబం అంతా కూడా తనపై ఆధారపడి, అంటే ముఖ్యంగా మా మూడో అన్నయ్య అంటే సారయ్య, గదాల సారయ్య మీద తన ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉండేది. ఎందుకంటే మా పెద్దన్నయ్య కేవలం మేము కులవృత్తి మీద ఆధారపడి బతికేవాళ్ళు. తర్వాత రెండో అన్నయ్యకు సింగరేణి జాబ్ వచ్చింది కాబట్టి తను ఎంప్లాయీగా సింగరేణికి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన వాళ్ళము మిగతా ఫ్యామిలీ అంతా కూడా ఏంటంటే వాస్తవంగా తనను సెంటర్ చేసుకొనే కుటుంబం అంతా ఆధారపడి బతికే పరిస్థితి ఉండేది. కాబట్టి తను ఆర్థికంగా మాకు అంతంత మాత్రం చిన్న ఆదాయం ఉన్న కుటుంబమే కాబట్టి తను కులవృత్తి చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు. అదే సమయంలో ఉద్యమం కోసం గ్రామంలో ఉన్నటువంటి యూత్ను, ప్రజల్ని కూడగడుతూ పనిచేయడం అనేది చేసేవాడు. ఇటు ఒకవైపు ఉద్యమ బాధ్యతలు, రెండో వైపు కుటుంబ బాధ్యతలు, ఈ రెండు కీలకంగానే తన మీద ఉన్న పరిస్థితులు ఉండేవి. అయితే ఒక దశలో ఈ అరెస్టులు, కుటుంబం మీద నిర్బంధము, ఇల్లు కులగొట్టడాలు ఇవన్నీ జరుగుతున్న దశలో కుటుంబం నుంచి వెళ్ళి తన పైన ఉన్న బాధ్యతల దృష్టి ఆలోచించి కొంచెం వెనక్కి తగ్గుదామని కూడా ఒక సమయంలో ఆలోచించుకున్నాడు తను వాస్తవంగా. అప్పుడు ఏం చేశాడంటే, అంటే ఇప్పుడు ఎంతసేపు మనం నేను మానేసుకొని నా పని చేసుకుంటున్నాను చెప్పినా వినే పరిస్థితులు లేవు కాబట్టి ఆ సమయంలో ఒకసారి 87 సంవత్సరంలో
అక్కడ ఈ పురపాలక సంఘపు ఎలక్షన్స్ జరిగినాయి. సో తను ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేశాడు వరంగల్లో అక్కడ మా ఊరు పక్కన పురపాలక సంఘం అంటే ఈ సహకార సంఘం ఉంటుంది కదా, సారీ పురపాలక సంఘం కాదు సహకార సంఘ ఎన్నికల్లో పాల్గొంటే ఏం జరుగుతుంది, అక్కడ కూడా సేమ్ అదే జరిగింది. వాస్తవంగా పెత్తందారులైనా భూస్వాములైనా న్యాయంగా నీతిగా ఉండే వాళ్ళని ఎవరిని రాజకీయాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఇవ్వరు కదా. అనుకున్నట్టుగానే జరిగింది. ఏంటంటే ఆయనకి ఎవరైతే ఓట్లు వేస్తారని అనుకున్నారో వాళ్ళందరి ఓటింగ్ కార్డ్స్ అన్నీ చింపేశారు. ఎలక్షన్ బూతులో ఉన్నటువంటి వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళు ఏం చేశారంటే పోటీగా నిలబడ్డ వాళ్ళు దొరలు వీళ్ళకు ఎవరు ఓట్లు వేస్తారో ఓట్లు వేసే వాళ్ళకు 300 కార్డ్స్ చింపేశారు. ఓటింగ్ లైన్లో నిలబడ్డ ఓటర్లు ఎవరికి లోపలికి వెళ్తే కార్డు లేదు కాబట్టి అంత వాపసు పంపించేశారు. అంత కుట్రపూరితంగా అంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ ప్రాంతంలో మన ఆటలు సాగవు, ఇంకా మనకు ఈ అధికారము ఈ దర్పం అంతా దెబ్బతింటుంది అనే దగ్గర నుంచి అంటే చట్టబద్ధంగా నిజంగానే ఇవాళ చెప్తున్న ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్లో పాల్గొని తను ఏదైతే న్యాయం చేయాలి ఈ ప్రాంతంలో ప్రజలకు లేదా ఎంతో మనం అందుబాటులో ఉండాలని ఏదైతే అనుకున్నాడో అది కూడా సాగనివ్వలేదు. సో దాంతో తనకు అర్థమైపోయింది ఏంటంటే ఇంకా మనం ఇక్కడ ఉండి ఇప్పుడు ఈ రూపంలో అంటే మనం నిజంగా మనకున్న కొంచెం తెలివితేటల్ని సమాజానికి పంచిపెడదాము ఉపయోగపడదామని అనుకుంటే అట్లా మనం న్యాయంగా హక్కుల కోసం ఉద్యమించిన పోలీసు నిర్బంధం లేదా వాళ్ళని ఆశ్రయించి మన మీద దాడులు చేస్తున్నారు. కొన్ని లీగల్గా ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళినా అదే అన్యాయం ఉంది. ఇంకా అలాంటప్పుడు మనం వీటిని నమ్ముకొని ఇక్కడ ఉండడం కంటే ఇక చావరేవే ఏదైనా ఉద్యమంతో ఈ పాటు మనం నేర్చుకున్న కాస్త కూస్తో తెలివితేటల్ని రాజకీయాల్ని ప్రజలకు పంచడం కోసం మనం పూర్తికాలం ఉద్యమానికి సిద్ధపడమే మంచిదని తను ఇంకప్పుడు పూర్తి స్థాయిగా ఉద్యమంలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అయితే వాస్తవంగా తన నిర్ణయం చాలా కఠినమైన పరిస్థితి వాస్తవంగా, ఎందుకంటే కుటుంబ బాధ్యతలు తన పైన ఒకవైపు బలంగానే ఉన్నాయి. అప్పటికే తనకు పెళ్ళే 2 కొడుకులు 2 అబ్బాయిలు పుట్టారు. భార్య తీవ్రమైన అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నది. అప్పటికి ఆమెకు అంటే నయంగానే ఒక సీరియస్ కీళ్ళ జబ్బులతో తను ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉండేది. సో తన వైద్యం కోసం కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలన్నీ చేసింది. కానీ చివరి దశలో ఆమె చనిపోయింది. పిల్లలిద్దరు చాలా చిన్నవాళ్ళు, ఒక అబ్బాయి 3 సంవత్సరాలు, ఒక అబ్బాయి సంవత్సరమే తను పుట్టే అంతే. ఆ సమయంలో భార్య కూడా చనిపోయింది. ఇంకా తను ఈ పరిణామాలు అంటే కుటుంబంలో ఎదురవుతున్న తన వ్యక్తిగత జీవితంలో తనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, రెండో వైపు బయట పరిస్థితుల రీత్యా ఎన్ని దెబ్బలు తన్నులు అరెస్టులు ఇవన్నీ జరిగినప్పటికీ మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళడానికి ఇక్కడ ఏమి పరిస్థితులు సహకరిస్తలేవని ఆలోచించుకోవడాలు, ఈ అన్నిటి నుంచి తను ఇంకా కుటుంబాన్ని వదిలేసి ఉద్యమంలోకి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకొని ఉద్యమంలోకి 90ల కాలంలో ఉద్యమంలోకి పూర్తికాలం వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయేటప్పటికి తనకి 2 పిల్లలు, భార్య లేదు. తను వెళ్ళిపోయిన తర్వాత సహజంగానే ఆ 2 పిల్లలు ఎక్కడ పెరగాలి, ఎందుకంటే రెండో అన్నయ్య ఇప్పుడు 4th వన్ ఇప్పుడు రవి ఉద్యమంలో కొనసాగుతున్న రవి అప్పటికి ఇంకా కాలేజీ పూర్తి అవ్వలేదు, తను కాలేజీ చేస్తున్నాడు. సో అలాంటి పరిస్థితి అల్టిమేట్గా ఇంకా కుటుంబ బాధ్యత అంతా రవి మీదకి వచ్చింది. కానీ అప్పటికే జస్ట్ ఆయన అంటే సారయ్య భార్య చనిపోవడం కంటే ఒక 6 months బిఫోరే మా అమ్మ చనిపోయింది. మా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. నేను 7 years ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు, ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్తో. ఇంకా మొత్తం కుటుంబం బాధ్యత అంతా మా అమ్మే తీసుకొని అంతకాలం మమ్మల్ని మేము అందరం చిన్నవాళ్ళమే, ఒక్క పెద్దన్నయ్య అందరికంటే పెద్దన్నయ్య మాత్రమే పెద్దవాడు, మిగతా వాళ్ళందరినీ మా అమ్మాయి బాధ్యత తీసుకొని సాకుతూ వచ్చింది రకరకాల కష్టాలన్నీ. ఆమె కూడా చనిపోయింది. ఆమె చనిపోవడంలో ఈ పరిస్థితులు కూడా ఒక ముఖ్యమైన కారణమే వాస్తవంగా, ఎందుకంటే ఆమె చాలా ఈ అరెస్టులు జైళ్ళు ఎప్పుడు పోలీస్ స్టేషన్లు పోలీసుల దాడులు వీటన్నిటిని ఫేస్ చేస్తూ ఆమె ఎన్నో సంవత్సరాల కొద్దీ పోలీస్ స్టేషన్లకు వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పెడితే పోలీస్ స్టేషన్లో పెడితే సద్దులు మోసి వాళ్ళందరికీ రోజువారి ఇంటి దగ్గర వంట చేసుకొని కూలి పనులకు వెళ్ళి మళ్ళీ వచ్చిందంటే సాయంత్రం ఒకరోజు తప్పితే ఒకరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నం తీసుకెళ్ళి ఇవ్వడము. వీళ్ళకి పోలీస్ స్టేషన్లలో ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో అన్నం పెట్టేవాళ్ళు కాదు కదా, జైలుకి వెళ్తే వేరే పరిస్థితులు, కానీ స్టేషన్లలోనే రోజుల తరబడి నెలల తరబడి ఉంచుకున్న పరిస్థితులు ఉండేది ఆ రోజులలో. సో ఇవన్నీ చేస్తూ ఈ ఒత్తిడిలో మానసికంగా ఆమెకు బహుశా అప్పుడు మనకు టెస్ట్లు ఏం లేవు కానీ హార్ట్ అటాక్తోనే సడన్గా ఆమె చనిపోయింది. మా అమ్మ చనిపోవడం కొద్ది రోజులకే ఇప్పుడు మా సారయ్య వాళ్ళ వదిన చనిపోయింది.
తర్వాత కొద్ది రోజులకి ఇంకొక 6 months కూడా కాకముందే మా పెద్దన్నయ్య కూడా అనారోగ్యంతో చనిపోయాడు. ఇక మిగిలింది ఈయన ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంటే పార్టీలో తన పేరు భాస్కర్, ఆ ప్రాంతంలో పనిచేసినప్పుడు భాస్కర్ ఉండే, తర్వాత స్టేట్ కమిటీలోకి వచ్చినాక ఆజాద్ పేరుతో పనిచేసిండు ఆయన. సో ఆజాద్ ఎప్పుడైతే మూమెంట్లోకి వెళ్ళిండో అల్టిమేట్గా బాధ్యత ఇప్పుడు రవి మీదకి వచ్చింది. చదువు మానేసి చిన్నన్నయ్య మీదకి వచ్చింది. చదువు మానేసి ఇంటి దగ్గరే ఉండి తను కూడా వ్యవసాయం చేసిండు కొంతకాలం, తాళ్ళు ఎక్కిన వృత్తి పని కూడా చేశాడు. చేస్తున్న క్రమంలో అప్పటికే ఈయన కూడా వరంగల్లో కాలేజీలో చదువుతున్నప్పుడే విద్యార్థి రాజకీయాలతో తనకు కూడా పరిచయం అయింది. తను కూడా వరంగల్లో ఒకసారి అరెస్ట్ అయ్యిండు. హన్మకొండ పోలీస్ స్టేషన్లో తను కూడా బాగా టార్చర్ అంతా తిన్నాడు. అసలు అప్పుడున్న పరిస్థితులలో కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళను తీసుకెళ్ళి కాల్ చేయడం, ఎన్కౌంటర్లలో చంపేయడం అనేది కూడా ఉంది కదా. ఈయన కూడా చంపుదామనుకునే హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆయన కూడా లక్కీగా అనుకోకుండా స్టేషన్ నుంచి తప్పుకొని వచ్చాడు, పోలీస్ స్టేషన్ నుంచి. సరే అయినప్పటికీ వచ్చి ఇంటి దగ్గర ఉండి వ్యవసాయ పనులు అవన్నీ చూద్దామని తన బాధ్యత తీసుకుందామని అనుకున్నాడు. కానీ చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు అంతా కూడా నిరంతరము తను కూడా ఉద్యమంలో పనిచేయాలని డిమాండ్ చేసే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో అప్పటికీ ఉద్యమం చాలా ఊపందుకుంది, మంచి ఫ్లోలో ఉద్యమం నడుస్తున్నది. పక్కనున్న గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలన్నింటికి మా గ్రామం ఒక కేంద్రంగా పనిచేస్తున్నది. వెలిశాల అంటే ఆ ప్రాంతంలో ఒక బలమైన కేంద్రంగా ఉంది. సో కాబట్టి గ్రామంలో ఈయన ఉద్యమం అంటే గ్రామంలోకి వచ్చి ఉంటున్న క్రమంలో ఉద్యమ పరిస్థితులు, వాతావరణం అంతా ఉంది కాబట్టి సహజంగానే అందరూ ఈయన దగ్గర కూడా రావడం మొదలైంది. తను మెల్లమెల్లగా గ్రామంలో, ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేయడం అనేది రవి కూడా ప్రారంభించాడు. ఆ తర్వాత క్రమంలో ఇంకా ఆయన నిర్బంధాలు ఇవన్నీ పరిస్థితులు చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఒక సంవత్సరం తర్వాతనే ఆజాద్ పార్టీలోకి వెళ్ళినాక సంవత్సరం తర్వాత తను కూడా ఉద్యమంలోకి వెళ్ళడానికి నిర్ణయించుకొని తను 91లో పూర్తికాలం కార్యకర్తగా ఉద్యమంలోకి వెళ్ళాడు. ఇంకా తర్వాత నేను వాస్తవంగా అప్పటికి నాది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా ఊర్లోనే హై స్కూల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేశాను. వాస్తవంగా మేమంతా చిన్నప్పటి నుంచి అంటే 7th నుంచి 8th నుంచి వెళ్ళే ఇప్పుడు ఈ రాజకీయాలన్నీ చూస్తూ పెరిగాం. మా స్కూల్లో కూడా వాస్తవంగా స్టూడెంట్ యూనియన్ ఉండే. వెలిశాల గ్రామంలో స్కూల్ అంటే ఆర్ఎస్సీ విద్యార్థులతోనే బలంగా ఉన్నటువంటి స్టూడెంట్ యూనియన్ ఉండే. సో మేము కూడా విద్యార్థి రాజకీయాల్లో గ్రామ స్థాయి నుంచి వెళ్ళే వాటిని వింటూ చూస్తూ పెరిగాము. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే సహజంగానే పెద్దన్నయ్య ఆ రాజకీయాల్లో ఉన్నాడు, రెండవ అన్నయ్య కూడా అదే రాజకీయాలతో పనిచేస్తున్నాడు. ఊరంతా కూడా మా ఊర్లో ప్రతి కుటుంబము ఒక విప్లవ కమిటీ లాగా పనిచేస్తున్న కుటుంబాలుగానే మా ఊరంతా కూడా ఉండే. కాబట్టి మేము చిన్నప్పుడు బాలుల సంఘం, ఆ తర్వాత విద్యార్థి సంఘంలో పనిచేయడం, అక్కడి నుంచి 87లో అనుకుంటే ఒకసారి మా ఊర్లో ఒక అంటే పెత్తందారిని పార్టీ చంపేసింది 87లో. చంపేసిన తర్వాత ఊరు మీద పోలీసులు దాడులు చేశారు, చాలామందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దాంట్లో భాగంగా స్కూల్లో ఉన్నప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేను అప్పటికి జస్ట్ 8th చదువుతున్నాను, అంతే 8వ తరగతిలోనే మేము ఉన్నాను. స్కూల్కే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. నన్ను కూడా ఒక 3 రోజులు పోలీస్ స్టేషన్లో, అప్పుడు అక్కడ మొగులపల్లి పోలీస్ స్టేషన్ ఉండేది. మొగులపల్లి పోలీస్ స్టేషన్కి దగ్గరలో అవుట్ పోస్ట్ ఒకటి పెట్టారు టేకుమట్లలో. ఇప్పుడు టేకుమట్ల మండలం అయింది ప్రస్తుతం. టేకుమట్లలో ఒక అవుట్ పోస్ట్ ఉండేది, పోలీస్ అవుట్ పోస్ట్. అక్కడ తీసుకెళ్ళి నన్ను కూడా 3 రోజులు లాకప్లో ఉంచి టార్చర్ చేశారు. నువ్వు వచ్చినప్పుడు పోయినప్పుడు దళానికి సహకరిస్తున్నావు, వాళ్ళకు అన్ని రకాల అంటే కమ్యూనికేషన్కి అంతా నువ్వు పనిచేస్తున్నావు, ఎవరెవరు వస్తారు, ఎవరు పోతారు చెప్పు అనుకోండి. మీ కుటుంబం కూడా అదే దాంట్లో పనిచేస్తారు. అప్పటికి ఇంకా ఎవరి పార్టీలోకి వెళ్ళలేదు, కానీ నన్ను అరెస్ట్ చేసి టార్చర్ చేశారు అప్పుడు. సో దీటన్నిటి నుంచి ఏంటంటే ఇంకా మా అందరిలో కూడా అవే భావాలు, అంటే విప్లవ భావాలు ఇంకా పెరుగుతూ పోయినాయి. అంటే సహజంగా ఒకరో ఇద్దరు పాల్గొంటే మిగతా వాళ్ళం సైలెంట్గా ఉండేవాళ్ళం మేము. కానీ నిర్బంధ పరిస్థితులు కూడా, ఆ రోజుల్లో ఉన్న నిర్బంధ పరిస్థితులు కూడా ఏంటంటే మీరు ఉద్యమంలోకి అనివార్యంగా నెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అదే మీకు అన్యాయంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు మనిషిలో ఒక కసివ ఏర్పడుతూ ఉంటుంది. ఆ పరిస్థితి ఉండేది. ఇంకా ఆ తర్వాత మేము ఆయన వెళ్ళిపోయిన తర్వాత 90లో మన ఆజాద్ వెళ్ళిపోయాడు. ఆజాద్ అదే ప్రాంతంలో ఆర్గనైజర్గా పనిచేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత 91లో ఇప్పుడు గణేష్ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత గణేష్ తను వెళ్ళడమే ఏటునాగరం ప్రాంతానికి
పార్టీ పంపించింది. 91లో తను ఎటునాగరం ప్రాంతానికి వెళ్తే ఎటునాగరం ప్రాంతంలోనే దాదాపుగా ఆయన ఒక 15-20 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే ఉండి పనిచేశాడు. ఇంకా తర్వాత నేను అక్కడ 10th క్లాస్ పూర్తి చేసుకొని వరంగల్లో గవర్నమెంట్ ఐటీఐలో నేను ట్రేడ్ తీసుకొని చదువుతున్నా కానీ ఇద్దరు మూమెంట్లోకి వెళ్ళిన తర్వాత నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకుందామని అనుకున్నా. వాస్తవంగా పూర్తికాలంగా వెళ్ళాలని అప్పటికి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికి ఆజాద్ పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే. ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి వరంగల్లో నా రూమ్లోనే ఉంచుకొని తను నర్సరీలో జాయిన్ చేయించాను. నా దగ్గరే 2 years నా దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు తను. చిన్న అబ్బాయి మాత్రం ఇప్పుడు సింగరేణిలో జాబ్ చేస్తున్న అన్నయ్య దగ్గర ఉండిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. రెండోది ఇద్దరు పోయారు ఇప్పటికీ ఉద్యమంలోకి. నేను కూడా వెళ్తే కుటుంబం మీద మరింత భారం పెరుగుతుంది అనే ఒక మీమాంసంలోనే ఉంది వాస్తవంగా. నేను పూర్తికాలం వెళ్ళాలని ఇంకప్పటికే నిర్ణయించుకోలేదు. కానీ నేను ఐటీఐలో చదువుతున్న సమయంలో ఐటీఐకి వచ్చి కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడము, అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం, నన్ను ఎగ్జామే రాయనివ్వని పరిస్థితి నెలకొంది. ఎగ్జామ్ కంటే ముందు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంకప్పుడు మా పెద్దన్నయ్య ఇంకా ఈయన కూడా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఉద్యమంలోకి పోతాడు కాబట్టి నా మీదకి వస్తుంది భారం అంతా అనేది తను భావించి ఇంకా అప్పుడెప్పుడు ఎవరెవరో పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, లేదు సార్ ఈయనకు ఉద్యమంతో ఏ సంబంధం లేదు, ఈయన నాతో కలిసి ఇక్కడ సింగరేణి ఏరియాలో నేను ఉంచుకుంటాను, ఐటీఐ పూర్తయితే ఏదైనా సింగరేణి జాబ్ ఇప్పిస్తాను నేను ఇక్కడ, కాబట్టి మీరు దయచేసి ఆయన డిస్టర్బ్ చేయకండి, ఆయన పోకుండా నేను బాధ్యత తీసుకుంటానని తను చెప్తే అప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఇచ్చారు నాకు. ఈ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత నేను వాస్తవంగా వెళ్ళి సింగరేణిలో మంచిర్యాలలో అన్నయ్య దగ్గరే ఒక 6 నెలల దాకా ఉన్నాను పిల్లలతో కలిసి. వాస్తవంగా అప్పుడు జాబ్ ప్రయత్నాలు అవన్నీ కూడా చేశాను. కానీ అక్కడ కూడా పరిస్థితి ఏమైందంటే అప్పుడు ఆ ప్రాంతంలో 90ల ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఈ సింగరేణి కార్మిక సమాఖ్య కార్యక్రమాలు కూడా కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సికాసా కార్యకలాపాలు. ఈ సికాసా కార్యకలాపాల కారణంగా ఇంకా మా కుటుంబం అంతా ఈ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి మాకు అక్కడ కూడా వాళ్ళతో సంబంధాలు ఉంటాయని అక్కడ కూడా అన్నయ్య ఇంటి మీదకి పోలీసులు రావడం, ఇబ్బంది చేయడం అనేది రెగ్యులర్గా కొనసాగింది. మీరు సికాసా అంటే మీరు గోదావరికని వెళ్ళి అక్కడ అన్నయ్య దగ్గర పనిచేస్తున్న టైంలో కూడా అప్పుడు వేధింపులు స్టార్ట్ అయ్యా? అవును, అక్కడ అంటే ఇద్దరు అన్నయ్యలు అప్పటికి ఉద్యమంలో పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ కుటుంబం మీద ఆ వేధింపులు అనేది కొనసాగినాయి. అంటే తను సింగరేణిలో నిజంగా ఎంప్లాయీగా పనిచేసుకుంటున్నాడు, పిల్లల్ని ఆయనకు 3 పిల్లలు, ఆయన పిల్లలకు తోడు ఆజాద్ పిల్లల్ని కూడా వాస్తవంగా ఆయనే సాకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ నిజంగానే తోడుగా ఉందామనే నిర్ణయించుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు అప్పటికి ఉద్యమంలోకి వెళ్ళారు. వాస్తవంగా అందరికంటే పెద్దన్నయ్య కూడా అనారోగ్యంతో చనిపోయాడు, ఆయనకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ వదినే కుటుంబ బాధ్యత తర్వాత అన్న ఇట్లాగ సింగరేణిలో ఎంప్లాయీ చేస్తుండే కాబట్టి ఉందామనే ఆలోచనతోనే ఉండేది. కానీ అక్కడ కూడా ఆ ప్రాంతంలో అప్పటికి సికాసా కార్యక్రమాలు ఉధృతంగానే ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడ సంబంధాలు కూడా ఉన్నాయనే దాంతో కుటుంబాన్ని అక్కడ కూడా పోలీసులు ఇబ్బంది పెట్టడం అనేది స్టార్ట్ అయింది. సో ఇవన్నీ మొత్తంగా ఏంటంటే అప్పటికి అంటే పోలీసుల అవగాహన కూడా ఏంటంటే ఇవన్నీ ఒత్తిడి చేయడం ద్వారా వీళ్ళు వెనక్కి తగ్గుతారు అని. ఈ ఒత్తిడి చేయడం అనేది ఎక్కడి వరకు కొనసాగిందనంటే అసలు ఆజాద్ పిల్లల్ని ఇప్పుడు మా సింగరేణిలో జాబ్ చేసే అన్నయ్య సమ్మయ్య ఆయన దగ్గర ఉంచొద్దు, నువ్వు ఇక్కడ ఉంచినట్లయితే వాడు ఆరాంగా ఉద్యమంలో పనిచేస్తూ ఉంటాడు, వాడికి ఏమవుతుంది, నువ్వు పిల్లల్ని ఇక్కడి నుంచి పంపించేసి ఎక్కడికైనా నువ్వు వదిలేసేయి అని ప్రెజర్ చేయడం అనేది స్టార్ట్ అయింది. నేను అక్కడ ఉన్నప్పుడు ప్రధానంగా వచ్చిన ప్రెజర్ అదే, ఆ పిల్లల్ని మీరు ఇక్కడి నుంచి పంపించేసేయాలి. ఎక్కడికి పంపిస్తామంటే సహజంగానే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొద్ది రోజులు ఉంచుదామని పిల్లల్ని పంపిస్తే అది ఆ ఊరు కూడా మా ఏరియాలోనే వస్తుంది. గుడిపాడు అనే విలేజ్ ఉంటుంది మొగుళ్ళపల్లి పక్కన, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. ఆ పిల్లలు అక్కడ ఉన్నందుకు మొగుళ్ళపల్లి నుంచి పోలీసులు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ తాతని అంటే పిల్లల తాతని బయటికి పిలిచి ఇంటి ముందట ఇసుక ఉంటే ఆ ఇసుక తీసి ఆ ముసలాయన నెత్తిలో పోసి చెప్పుతో ఇంటి మీద కొట్టారు. ఈ పిల్లల్ని నువ్వు ఇక్కడ ఉంచుకోవద్దు, వదిలే, మీరు వదిలేస్తే కదరా వాడు పిల్లలన్నారనే బాధ్యతతో ఇంటికి వచ్చేస్తాడు. సో ఎక్కడ బంధువులు పిల్లల్ని ఉంచుకునే పరిస్థితి లేదు. ఆజాద్ గారు భార్య అప్పుడు ఎక్కడ చనిపోయేది, అది ఆమె కూడా చనిపోయేది, ఆమె ముందే చనిపోయేది. ఓహో, అనారోగ్యం. అవునవును, ఆయన ఉద్యమంలోకి వెళ్ళడం కంటే ఒక 6 months 6 నెలల కంటే ముందే చనిపోయింది, ఆమె అనారోగ్య సమస్యలతో చనిపోయింది. సో తర్వాత ఇలాంటి ఒక వాతావరణం ఉండే, కుటుంబాలు, బంధువులు, ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు కూడా, ఎంత సన్నిహిత్యంగా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆనాటి నిర్బంధ కాల పరిస్థితులలో
ధైర్యం చేసి పిల్లల్ని కనీసం మా వెంట ఉంచుకుంటామని ధైర్యం చేసే పరిస్థితులు లేవు, అనవసరంగా లేని ఇబ్బందులు తెచ్చుకుంటాం. సో అల్టిమేట్గా పిల్లలు మళ్ళీ తిరిగి ఇప్పుడు మిగిలి ఉన్నది మేమే కాబట్టి అక్కడ మా దగ్గరికి వచ్చారు. ఈ వాతావరణం ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే అప్పటికి వాస్తవంగా గ్రామాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున యువకుల్ని తీసుకెళ్ళి అరెస్టులు చేయడము, టార్చర్ చేయడంతో పాటుగా ఈ బూటకమైన కొంటలు కాల్చేయడాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏ గ్రామాలలో యాక్టివ్గా పనిచేస్తున్న కార్యకర్తలందరినీ కూడా తీసుకెళ్ళి చంపడాలని 90ల కాలం అంతా నిజంగా ఒక బీభత్సమైన వాతావరణం ఉంది ఈ గ్రామాలలో పరిస్థితులు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నేను పునరాలోచనలో పడ్డా. ఇంకా ఎప్పటికైనా ఈ ఇబ్బందులు ఇవన్నీ పడుతూ నేను కూడా ఇదంతా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానికంటే ఇంకా వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పైతే కాదు కదా. వాళ్ళైతే ఏమీ వ్యక్తిగత స్వార్థం కోసమో ఆస్తులు సంపాదించుకోవడం కోసమో అయితే పోవట్లేదు. కుటుంబాలని, పిల్లల్ని, రక్త బంధువులను అందరినీ త్యాగం చేసి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతోనే పోతున్నారు. మేము నిజంగా కూడా మా కుటుంబం ఎక్కడ ఎవరికి వ్యతిరేకంగా ఏనాడు లేము. ఊర్లో కూడా ఒక మంచి కుటుంబంగానే మాకు పేరుంది. మా నాన్న చిన్నప్పుడే చనిపోయినా మా అమ్మ మమ్మల్ని మంచి ఆలోచనలతోని ఒక మంచి అవగాహనతో పెంచింది. మాకు ఆ కమిట్మెంట్ ఉంది. అంటే ఈ నేపథ్యంలో అటు వెళ్దామని నిర్ణయం తీసుకున్నాను. ఇంకా ఈ నేపథ్యంలో నేను కూడా ఉద్యమంలోకి వెళ్ళడమే పరిష్కారం అన్నది నిర్ణయించుకున్నా. నేను కూడా 92లో నా ఐటీ పూర్తయింది. మరి పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు? పిల్లలందరూ అన్నయ్య దగ్గరే ఉన్నారు. ఆయనకు 3 పిల్లలు, తర్వాత ఈ 2 పిల్లలు, ఈ 5 పిల్లల్ని ఇంకా ఆయనే. కానీ ఉద్యమంలోకి వెళ్ళడానికి మీకు అక్కడ 2 అన్నయ్యలు ఉన్నారు, పెద్దన్నయ్య చిన్నన్నయ్య, ఇద్దరు ఆల్రెడీ ఉద్యమంలో ఉన్నారు. అప్పుడున్న పోలీసుల నిర్బంధాన్ని తట్టుకోలేక మీరు కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ మీకు తక్కిడిపల్లి వాసుదేవరావు అలియా శాసనతో పరిచయం ఉన్నది. అవును, నా మొట్టమొదటి నేను పార్టీలో భర్తీ అయిన తర్వాత నా మొదటి ఆర్గనైజర్ ఆయననే. ఎందుకంటే నన్ను పార్టీలోకి భర్తీ చేసిన తర్వాత నన్ను వరంగల్ సిటీలో పనిచేయడానికి పంపించారు. వరంగల్ సిటీలో నేను మొట్టమొదట వెళ్ళింది ఆశన్న దగ్గరికి. ఆశన్నకు ఆశన్న అప్పటికి ఆర్గనైజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు తోడుగా 1+1 అని సిస్టమ్ ఉండేది అప్పుడు. అట్లా ఆయనకు తోడుగా పనిచేయడం కోసం నన్ను అక్కడికే పంపించారు. ఫస్ట్ నా మొట్టమొదటి పార్టీలో ఆర్గనైజరు, గురువు, రాజకీయ గురువు ఆయనే నాకు. సో ఆయనతోనే కలిసి పనిచేశాను. ఒక 3 సంవత్సరాలు వరంగల్ సిటీలో పనిచేయడం జరిగింది. అంటే 3 సంవత్సరాలు ఆషన్ గారు శిష్యరంగం తీసుకున్నారు. ఆషన్ గారు యాక్షన్ ఏ విధంగా చేస్తుంటారు? ఎందుకంటే ఆయన చేసిన అలిపిరి కానీ ఏ ప్లాన్ ఒక యాక్షన్ వేశారంటే ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యేది అప్పట్లో. వాస్తవంగా ఆయనకు గురువు వరంగల్లో ఇంతకుముందు సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేసి పార్టీలో పనిచేస్తూ అసలు చనిపోయిన తాత అనే ఆర్గనైజర్ ఉంది. ఆయనే వరంగల్ సిటీలో ఒక ముఖ్యమైన పార్టీ ఆర్గనైజరు. ఆయనే ఇలాంటి యాక్షన్స్ చేయడంలో చాలా పేరున్న ఆర్గనైజర్. ఎందుకంటే సిటీలో అప్పటికి వరంగల్ సిటీలో పెద్ద ఎత్తున ఈ స్ట్రీట్ గుండాలు, రౌడీలు, వీళ్ళందరి అరాచకాలు చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళ మీద యాక్షన్స్ చేయడం కానీ, తర్వాత పోలీసులు దాడుల కోసం ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద యాక్షన్స్ చేయడంలో ఆయనే బాగా పేరైన నాయకుడిగా ఉండేది. ఆయన శిష్యరికంలో ఈయన ఆశన్న పనిచేయడం జరిగింది. సో సహజంగానే ఆయనకు ఆ లక్షణాలు వచ్చినాయి ఉద్యమంలో. ఆయన ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని పూర్తి చేయడం కోసం అహోరాత్రులు శ్రమించి పూర్తి చేయడానికి నిరంతరం శ్రమించేటువంటి ఒక కఠోరమైన ఓరియంటేషన్ ఉన్నటువంటి నాయకుడు ఆశన్న. అట్లా ఆయనే పట్టుదలగా తనకు అప్పగించిన ఏ పనినైనా సరే నిద్ర తిండిని మానుకునైనా పనిచేస్తాడు. కాబట్టి ఆ కమిట్మెంట్ ఆయన అట్లా. ఆ విధంగా ఆశన్న గారి సమక్షంలో మీరు 3 సంవత్సరాలు వరంగల్లో పనిచేశారు. అంటే 3 సంవత్సరాల్లో ఎలాంటి యాక్షన్ చేశారు? అంటే పట్టణంలో ఉన్నప్పుడు పెద్దగా యాక్షన్స్ వైపు నేను వెళ్ళలేదు. ఎందుకంటే తనకు కేవలం ఒక సపోర్ట్ పర్సన్గా నేను ఉండడం జరిగింది. ఆయన ప్రాంతంతో ప్రధానంగా ఆయన కాజీపేట సెంటర్గా ఆర్గనైజర్గా పనిచేశాడు. కాజీపేట హన్మకొండ పట్టణంలో కొంత భాగం. ఇంకా ఆయన నేను ఒక 2-3 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి పోలీసు నిర్బంధం ఎక్కువైంది కాబట్టి ఇక్కడ ఉంటే నష్టపోతారన్న దగ్గర నుంచి తనని తీసి గ్రామీణ ప్రాంతానికి, అన్నసాగర్ అనే ప్రాంతానికి బదిలీ చేసింది పార్టీ. ఇంకా ఆయన స్థానంలో నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఆ కాజీపేట చుట్టుపక్కల సబర్బన్ గ్రామాలు అక్కడంతా యూత్ని ఆర్గనైజ్ చేయడానికి, కార్మికులను కలవడానికి, రైతులను కలవడానికి నాకు. అంటే ఆశన్న గారి స్థానంలో మీరు భర్తీ చేశారు. మీరు వచ్చిన తర్వాత వరంగల్, కాజీపేట ఆ ప్రాంతంలో ఉద్యమానికి ఎలాంటి పట్టు తీసుకొచ్చారు? అంటే అప్పుడు చాలామంది ఆర్గనైజర్లు ఉన్నారు. వాస్తవంగా వరంగల్ పట్టణం అంతా కూడా వరంగల్ అంటే అసలు అది అవును వేరు రంగాలు. ఎన్ని రంగాలు అంటే చాలా రంగాల్లో ఆర్గనైజేషన్ ఉంది. విద్యార్థుల్లో ఉంది, మహిళల్లో ఉంది, కార్మికుల్లో ఉంది, తర్వాత రైతుల్లో ఉంది, పక్కన చుట్టుపక్కల గ్రామాల్లో యూత్లో ఉంది. అందరూ విద్యావంతులు ఉండేవారు. అవును, ఆర్గనైజర్లు పనిచేసిన వాళ్ళందరూ కూడా మంచి విద్యావంతులైనటువంటి ఆర్గనైజర్సే ఉండేవి. మహిళల్లో కూడా మహిళా ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. అప్పుడు మహిళా ఆర్గనైజర్స్ కూడా పనిచేశారు.
అందులో ఒక ప్రాంతం నేను కాజీపేట సెంటర్ చేసుకొని, నాకు తర్వాత క్రమంలో కాజీపేట సెంటర్ చేసుకొని సబర్బన్ గ్రామాల బాధ్యత ఇవ్వడం జరిగింది. అంటే కాజీపేటలో మీరు పనిచేస్తున్నప్పుడు పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తారు? అంటే గ్రామాల్లో యువకుల్ని అప్పటికి నేను పనిచేసే సమయం వరకు గ్రామాలన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలు, వరంగల్ తర్వాత హన్మకొండ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మావోయిస్ట్ పార్టీకి చాలా పెట్టని కోటలుగా ఉన్న గ్రామాలు. అప్పుడు ఒక తరాలపల్లి, ఒక బట్టుపల్లి, ఒక దేవన్నపేట, ఒక టేకులగూడెం, ఇలాంటి గ్రామాలన్నీ, ఒక కడిపికొండ, ఇలాంటి గ్రామాలన్నీ అసలు అవి పూర్తి స్థాయిలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అన్ని ప్రతి కుటుంబం నుంచి వాటికి పూర్తి సమర్థత ఉన్నటువంటి పరిస్థితి. మీ టైంలో ఏం యాక్షన్ చేసేవారా? ప్రత్యేకంగా సిటీలో యాక్షన్స్ చేసింది అంతగా ఏం లేదండి. అప్పుడు అంటే అప్పుడు వరుసగా ఎన్కౌంటర్స్ జరుగుతున్న సమయం కాబట్టి కొంచెం ఎక్కువగా సీక్రెసీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఉండేది ఆ ప్రాంతంలో. అంటే వరంగల్లో కాజీపేట ఎంతకాలం చూసారు? నేను కాజీపేటలో ఒక 3 సంవత్సరాలు పనిచేశాను, అక్కడ 95 వరకు. 95లో తిరిగి సేమ్ అదే కారణాలు, అంటే అప్పటికి నిర్బంధం పెరిగింది, మేమందరం కూడా ఎక్స్పోజ్ అయ్యాము, మాకు తెలిసిన పరిచయస్తులు వాళ్ళంతా పెరిగింది, చిన్న సిటీ, తర్వాత నిర్బంధం బాగా పెరిగింది కాబట్టి ఇంకా శక్తుల్ని, అంటే కొంతమంది ఆర్గనైజర్లని, ఎక్స్పోజ్ అయిన ఆర్గనైజర్లని పార్టీ ఎప్పుడు అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి మారుస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మమ్మల్ని కూడా ఈ గ్రామీణ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసింది 95లో, 1995లో. కానీ మీరు 95 వెళ్ళేసరికి అప్పటికి 2 అన్నలు అజ్ఞాతులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా కలిసారా? వాళ్ళకి సమాచారం ఉందా మీరు కూడా వచ్చారని? ఉంది, సమాచారం ఉంది. నేను చేరేటప్పటికి వాళ్ళకి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. నేను కూడా నిర్ణయం తీసుకొని వచ్చేసిన అనే విషయం నేను చేరిన తర్వాతనే తెలిసింది. నేను వరంగల్లో ఉన్న ఆర్గనైజర్లతో సంబంధాల్లో ఉన్నా కాబట్టి, పార్టీ ఆర్గనైజర్లతో ఆ సంబంధాల్లో నేను వాటిలో చేరాను. ఇంకా వాళ్ళు అప్పటికి ఒకతనేమో మా ఏరియాలో చిట్యాల ప్రాంతంలో భాస్కర్ పేరుతోని పనిచేస్తున్నాడు, ఆజాద్. తర్వాత గణేష్ ఏమో ఏటునగరం ప్రాంతంలో పనిచేస్తున్నాడు. వాళ్ళని ప్రత్యక్షంగా వెళ్ళి కలిసే అవకాశం లేదు, కానీ పార్టీలో చేరిన తర్వాత కలిశాను. వరంగల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు నేను సిటీ నుంచి వెళ్ళి, అంటే నేను కొరియర్గా కూడా పార్టీ వాడుకుంది కాబట్టి నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళాలకు సిటీ నుంచి సమాచారం లేదా రాష్ట్ర కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి వచ్చే సమాచారాన్ని చేరవేయడం, వాటి నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చేయడం అనేది చేసేది. సిటీలో 2 వర్క్స్ ఉన్నాయి నాకు, ఆర్గనైజేషన్ వర్క్తో పాటుగా కొరియరింగ్ వర్క్ కూడా చేయడం. అట్లా మా గ్రామీణ ప్రాంతాల్లో దళాలన్నింటినీ, అంటే చిట్యాలలో అయితే ఈ భాస్కర్ దళాన్ని, పరకాల్లో అయితే రామకృష్ణ దళాన్ని, నర్సంపేటలో సోమన్న దళాన్ని, ఇటువైపు వస్తే పాలకుర్తి జనగామ ప్రాంతాల్లోకి వస్తే ఇటు బాలన్న దళాన్ని. మీరు కొరియర్గా ఉన్నప్పుడు పోలీసుల నిర్బంధం ఎదుర్కోలేదా? కొరియర్గా ఉన్నప్పుడు నేను అప్పటికి నేను ఫుల్ టైం అన్నట్టుగా చాలా కాలం ఎక్స్పోజ్ కానివ్వలేదు. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు స్టడీస్ కోసం వెళ్ళినట్టుగానే చెప్పుకొని రావడం జరిగింది. కుటుంబం కూడా దాన్ని అంతగా ఎక్స్పోజ్ చేయలేదు, వాళ్ళకు కూడా అసలు అర్థం కాలేదు, చెప్పకుండానే వచ్చాను వాస్తవంగా. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే, నేను 6 నెలలు ఎక్కడైతే మంచిర్యాలలో ఉన్నానో ఆ 6 నెలల పాటు నేను ఒక మారుతి అంటే టీవీఎస్ షోరూంలో ఒక మెకానిక్గా చేరి నేను ప్రాక్టీస్ అంటే పనిచేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడికి అటు వెళ్తున్నా అని చెప్పి అటు నుంచి అటే ట్రైన్ ఎక్కేసి వచ్చేసాను. కాబట్టి కుటుంబానికి కూడా ఐడియా లేదు. నేను వరంగల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవారు మరి షెల్టర్ తీసుకోవడం? వరంగల్లో సిటీలో చాలామంది పార్టీ సానుభూతి పరులు ఉండేది. సిటీలో సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చాలా కుటుంబాలు సహకరించేటివి కాబట్టి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి పడుకునేది. లేదంటే సబర్బన్ గ్రామాల్లో కూడా, ఊర్లో అయితే అన్నీ పూర్తిగా ఇప్పుడు ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ దళాలు తిరిగినాయో అలాంటి పరిస్థితి ఉండేది చుట్టుపక్కల గ్రామాలు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో సిటీలో పోలీసుల పెట్రోలింగ్ బాగా ఎక్కువ ఉంది, మనం సిటీలో ఉండలేమనుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోతే దాని పక్కనే అనుకుని గ్రామాలు కాబట్టి అన్నీ ఏ గ్రామంలోకి వెళ్ళినా మమ్మల్ని అక్కడి చేసుకునే పరిస్థితి. అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? 95 వరకు ఆ ప్రాంతంలో పనిచేసిన తర్వాత 95లో పార్టీ పాలకుర్తి దళానికి నన్ను మార్చింది. అక్కడే జనగామ ఏరియాలో పాలకుర్తి దళానికి. నేను పాలకుర్తి దళానికి వచ్చేసరికి శ్రీమన్నారాయణ దాని కమాండర్గా ఉన్నాడు. శ్రీమన్నారాయణ అలియాస్ మురళి అని. ఆయన అప్పుడు 1990లో జరిగిన రైతుకూలి మహాసభలకు పెద్ద ఎత్తున నాయకత్వం వహించి రైతుకూలి రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్గనైజరు. ఆయన మా ప్రాంతానికి పాలకుర్తి దళానికి కమాండర్గా పనిచేస్తున్నాడు. ఆయనకంటే ముందు నాగన్న అని ఆ ప్రాంతంలో కమాండర్గా పనిచేసి ఉండే, ఆయన ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఆ ఏరియా బాధ్యతలు ఆయనకి ఇచ్చారు. సో నేను ఆయన దళంలో సభ్యుడిగా చేరడం జరిగింది 95లో. పాలకుర్తిలో ఉన్నప్పుడు పార్టీ పటిష్టం అంటే అప్పటికే మావోయిస్ట్ పార్టీ అందరికి పీపుల్స్ వార్ పార్టీ ప్రజల్లో బలంగా ఉండేది. ఇంకా మీరు వెళ్ళిన తర్వాత, పదవి చేపట్టిన తర్వాత అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? నేను పాలకుర్తి మీరు చెప్తున్నారు గతం నుంచి కూడా పెత్తందార పోకడలు, ఈ భూస్వామ్య వ్యవస్థ ఉండేది. పాలకుర్తిలో కూడా అప్పుడు ఆ విధంగా ఉండేది, చాలా పెద్ద ఎత్తున అండి. ఎందుకంటే పాలకుర్తి ఏరియాలో చాలా గ్రామాల్లో భూస్వాముల భూముల్ని పార్టీ ఆక్రమించింది. మనకు పాత తొలితరపు అమరవీరుడు అని చెప్పే దొడ్డి కొమరయ్య ప్రాంతం అది.
దొడ్డికొమరయ్య ఏదైతే ఈ ఊర్లో మన కడవెండి ఊర్లో పుట్టిన దొడ్డికొమరయ్య ఎక్కడైతే అమరుడైందో ఆ ప్రాంతం పాలకుర్తి దళం పరిధిలోనే వస్తుంది. కాబట్టి విష్ణూరు భూస్వాములు ఆ చుట్టుపక్కల చాలా గ్రామాలు గూడూరులో కానీ ఇంకా మిగతా చుట్టుపక్కల గ్రామాలు కానీ చాలా పెద్ద పెద్ద భూస్వాములు 100 ఎకరాల భూములు కలిగిన భూస్వాములు ఉండేవాళ్ళు. వాళ్ళ చేతుల్లో భూములతో పాటుగా గ్రామాల మీద వాళ్ళదే ఆధిపత్యం రాజకీయంగా సామాజికంగా ఉండేది. అప్పటికే ఉద్యమం ఆ ప్రాంతంలో చాలామంది భూస్వాముల భూముల్ని ఆక్రమించింది, పేద ప్రజలకు పంచింది. తర్వాత గ్రామాల్లో సంఘాలు పటిష్టమైన బలపడ్డాయి. వాళ్ళు సామాజికంగా చేసే పెత్తనాన్ని కూడా పెత్తందారుల పెత్తనాలనైనా వీటిని ఎదుర్కొంటూ సంఘాలు బలపడ్డాయి. అప్పటికి అంటే పాలకుర్తిలో పదవి చేపట్టిన తర్వాత మీరు అంటున్నారు అప్పటికే భూస్వామ్య వ్యవస్థ అనేది బాగా పాతుకుంది. ఆ నిర్మూలనలో మీరు ఏమైనా యాక్షన్ చేశారా? యాక్షన్స్ కంటే కూడా నేను పాలకుర్తి ధరల్లో నేను జాయిన్ అవ్వడంతోనే కొద్ది రోజుల్లోనే చాలా తీవ్రమైన నష్టాలు ఎదుర్కొన్నది అక్కడ పార్టీ వాస్తవంగా. ఎందుకంటే 95లో నేను జనవరి ఫిబ్రవరికి అట్లా దళంలో చేరాను. నేను చేరిన 2 నెలలకే అనుకోకుండా ఒక గ్రైనేడ్ దళంలో పేలి ఒక దుర్ఘటన జరిగి ఆ దుర్ఘటనలో అక్కడ ఒక 2 వెంటనే చనిపోయారు దళ సభ్యులు. ఇంకో 2 తీవ్రంగా, 2 కాదు 4 తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు ఈ శ్రీమన్నారాయణ కూడా తీవ్రంగా గాయపడి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో అది ఎక్స్పోజ్ అయిపోయి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జరగాం దగ్గర కాల్ చేశారు. అప్పుడు దాంతో ఏమైందంటే అక్కడ దళం మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే డిప్యూటీ కమాండర్గా ఉన్న లక్ష్మక్క అనే అక్కనేమో ఆ బాంబు దుర్ఘటనలో చనిపోయింది. తర్వాత ఇంకో 2 సభ్యులు చనిపోయారు. వెంటనే ఈ గాయపడి ఈయన ట్రీట్మెంట్ పొందుతున్న మా కమాండర్గా ఉన్న శ్రీమన్నారాయణ కూడా పోలీసులు అక్కడ తీసుకెళ్ళి కాల్ చేశారు. సో మిగిలిన ఒక 3-4 ఉంటే నేను అప్పుడు జస్ట్ ఈ ఒక దళం నుంచి ఒక దళానికి సమాచారం తీసుకెళ్లే క్రమంలో ఉన్నప్పుడే ఈ పాలకుర్తి పక్కన ఈరవెన్ అనే విలేజ్లో దళము ఊర్లో ఉంటే మిగిలిన 5 మిగిలి ఉండేది అంతే. ఆ 5 మీద దాడి జరిగింది. అందులో నుంచి 4 ఎన్కౌంటర్లో చనిపోయారు ఇంట్లో జరిగిన దాడిలో. సో మొత్తంగా నేను వెళ్ళిన ఒక 3 నెలలకే దళం పూర్తిగా దాదాపుగా దెబ్బతిన్నది. కేవలం 3 సభ్యులు మాత్రమే మిగిలి ఉంటుంది. దాంట్లో నేను ఇంకొక 2 మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ చిన్న టీం మిగిలిపోయింది. ఆర్గనైజేషన్ దాదాపు ఒక 3-4 నెలల పాటు పూర్తిగా డిస్టర్బెన్స్ అయింది. ఇంకా అప్పుడు మేము పక్కనే ఉన్న స్టేషన్ గన్పూర్ దళానికి వెళ్ళి అక్కడ కలిసి వాళ్ళతో కలిసి ఉంటూ మేమంతా కలిసి ఈ ప్రాంతంలోకి వచ్చి ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేసింది. ఒక 6 నెలలు మేము చిన్న టీంగానే ఆ ప్రాంతంలో పనిచేయాల్సి వచ్చింది. అప్పటికి నిజంగా నేను గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి బాధ్యతలు తీసుకునే పరిస్థితి నాటి వరకు వాస్తవంగా కఠిన పరిస్థితిని పార్టీ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని ధైర్యంగానే మేము ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాం. తిరిగి దళాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నాం. పార్టీ యాదన్న అనే కమాండర్ని అక్కడికి తిరిగి తొందరలోనే పంపించింది. మరి తిరిగి యాదన్న నాయకత్వంలో ఆ ప్రాంతంలో మేమే కొద్దిగా మిగిలిన వాళ్ళం పాత వాళ్ళం ఉన్నాం కాబట్టి పార్టీ పటిష్టానికి తీవ్రంగానే పనిచేస్తూ మళ్ళీ పార్టీని యథాస్థానంగా పునర్నిర్మాణం చేయడం అనేది జరిగింది ఆ ప్రాంతంలో. సో ఈ క్రమంలోనే 90 నాకు మొదటగా అక్కడనే ఒక ఏరియా కమిటీ సభ్యుడిగా ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రాంతపు కమిటీ అంటే ఉద్యమాన్ని నడిపే కమిటీలోకి. అప్పుడు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడే 1996లో ఒకరోజు బాగా అంటే అప్పుడంతా ఆ ప్రాంతం ఫారెస్ట్ తక్కువ ఉంటుంది, అంత మైదాన ప్రాంతమే. ఎక్కడో కొద్దిగా సెమీ ఫారెస్ట్ కొంచెం గ్రామాల్లో మాత్రమే ఉండేది. ఎక్కువ సమయం అంతా మనది ప్రయాణమైనా మీటింగ్లైనా రాత్రిపూటనే ఉండేవి. పగలంతా ఎక్కడో ఒక దగ్గర రెస్ట్ తీసుకోవడం, రాత్రంతా ప్రయాణాలు చేసి ఈ రాత్రిపూట ప్రయాణాలు చేస్తున్నప్పుడు అసలు కొన్ని రోజులు వరుసగా నిద్రలేని రాత్రులు ప్రయాణాలు చేస్తూ మీటింగులు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే నాకు ఈ యాక్సిడెంట్ నా చేతిలో ఉన్న వెపనే యాక్సిడెంటల్గా ఫైర్ అయ్యి 96 అక్టోబర్లో నాకు ఈ కుడి చేయి వేళ్ళు ఒక 3 వేళ్ళు పూర్తిగా తెగిపోయినాయి. అదే దసరా నాడు జరిగిన ఘటన. దసరా నాడు జరిగిన ఘటన ఇది. వాస్తవంగా ఈ ఘటన 96 అక్టోబర్ మిస్ఫైర్ అయింది, మీ చేతి మిస్ఫైర్ అయింది. యాక్సిడెంటల్గా జరిగింది, రాత్రిపూట యాక్సిడెంటల్గా జరిగింది. సో యాక్సిడెంటల్గా జరిగితే వెంటనే ఇంకా అక్కడ ఉన్న ప్రజల రైతుల సహకారం తీసుకొని వాళ్ళు ఒక ఎడ్ల బండిలో నన్ను వేసుకొని తీసుకెళ్ళి బయటికి ట్రీట్మెంట్ కోసం ప్రజల సహకారంతో ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం జరిగింది. అయితే వాస్తవంగా నాకు ఈ చెయ్యి దుర్ఘటన జరిగిన తర్వాత చాలా కొద్దిలో అంటే ఈ చెయ్యి దుర్ఘటన జరిగి ఈ చెయ్యి పోయిన తర్వాత అసలు దీన్ని కాపాడుకునే అవకాశం ఉండేప్పటికి, ఎందుకంటే వేళ్ళేమీ డిస్టర్బ్ కాలేదు. ఈ 5 వేళ్ళల్లో కేవలం ఇక్కడ మాత్రమే బుల్లెట్ తగిలి ఇక్కడ హోల్ అయింది, వెనక వైపు హోల్ అయింది. కానీ మనం ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం లేకుండా
ఎందుకంటే నేను నా ఈ దుర్ఘటన జరిగిన తర్వాత నాకు సహకరించిన వాళ్ళందరూ ఎక్స్పోజ్ అయిపోయి అరెస్ట్ అయిపోయి పోలీసులు కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. దాంతో నేను ఎట్లా ప్రయాణం చేసిన రూట్ అంతా దాదాపుగా పోలీసులకు తెలిసిపోయింది. అప్పుడు నేను ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని వాళ్ళకి అంచనా ఉందో అక్కడ దాకా పోలీసులు రావడం మొదలైంది. సో ఆ పరిస్థితుల్లో మనకు ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో దీని ట్రీట్మెంట్ కొనసాగించే అవకాశం లేక, అంటే వేళ్ళన్నీ బాగానే ఉన్నప్పటికీ దీన్ని ఆపరేషన్ చేస్తే ఎక్కువ సమయం బట్టి హాస్పిటల్లో కానీ బయట కానీ గడపడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ఆపరేషన్లు ఇవి తీసేయించుకొని నిర్ణయం చేశాం. ఈ 3 వేళ్ళు అట్లా కట్ చేయించేసాం పూర్తిగా. ఈ 3 వేలని కట్ చేయించేసి ఇంకెంత ఉంటే అంతనే ఉండనివ్వండి, మిగతాదంతా తీసేయండి. ఇదంతా మళ్ళీ అతకడం కోసం ఇదంత పెద్ద ఆపరేషన్ చేసి 3-4 నెలల సమయం తీసుకుంటుంది అనేది డాక్టర్లు చెప్పారు. ఈ 3-4 నెలలు స్పెండ్ చేసే పరిస్థితులు లేవు. ఆ సమయంలో కూడా దొరికితే తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా చెయ్యి పూర్తిగా తీసేయడానికి నిర్ణయం తీసుకొని తీసేయించుకోవడం జరిగింది. చాలా గొప్ప విషయం. పార్టీ బలోపేతం చేయడానికి కోసం మీరు ఇంకా పోతే చేతులు పోయిందని చెప్పి మీరు సాహసం చేశారు. చాలా గొప్ప విషయం. దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు? దీని తర్వాత ఇది 96లో జరిగిన తర్వాత వాస్తవంగా జనరల్గా అయితే మనం చిన్న ఆపరేషన్లు జరిగితేనే బయట ఎక్కడో 1-2 నెలలు రెస్ట్ తీసుకోవడం అనేది కామన్గా జరుగుతుంది. కానీ నాకు ఆ అవకాశం కూడా దొరకలేదు వాస్తవంగా. ఎందుకంటే నా ప్రయాణం అంతా పోలీసులకు ఎక్స్పోజ్ అయిపోవడం, నేను ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర కూడా దాడి జరగడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను ఆపరేషన్ చేయించుకున్న 3వ రోజే తిరిగి మళ్ళీ దళంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీన్ని ఇట్లా బ్యాండేజ్ కట్టేసుకొని వెళ్ళినాం. దళంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా సేఫ్టీ ఎక్కడ అంటే అక్కడే అని అనుకున్నాం. ఒకవేళ చనిపోతే కూడా ఫీల్డ్లో చనిపోవాల్సిందే తప్ప ఈ చేతుల్లో దొరికి చనిపోవడం ఇదంతా జరగద్దు అనేది బలంగా కాన్సెప్ట్ ఉండేది. కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇది ఇట్లే కట్టేసుకొని రోజు దళంతో రెగ్యులర్ కార్యాచరణలో పాల్గొనడం అనేది జరిగింది. నేను ఇది కట్టేసుకొని ఈ ట్రీట్మెంట్ నడుస్తున్న క్రమంలో దాదాపు ఒక 3 నెలల ట్రీట్మెంట్ క్రమంలో 4-5 సార్లు మా మీద పోలీస్ ఫైరింగ్స్ కూడా జరిగినాయి. అట్లనే పట్టుకొని రిట్రీట్ అవుతూ పరిగెత్తుతూ బ్లీడింగ్ అవ్వడం ఇవంతా చాలా కష్టపూరితమైన వాతావరణం. కానీ ఒక్కసారి ఉద్యమంలో చేరి ఆ కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత ఎంత కష్టానైనా ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. కాబట్టి ఇంకా అట్లా కంటిన్యూ ఒక 6 నెలల దాకా దగ్గర ఒక 6 నెలల పాటు ఇంకా మేమే అంటే కుట్లు కూడా మేమే లోపల ఇప్పేసుకున్నాం. మాకేం పెద్దగా జ్ఞానం లేదు వాస్తవంగా మెడికల్గా. అయినప్పటికీ బయటికి వెళ్తే జరిగే ప్రమాదం రీత్యా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లోపల ట్రీట్మెంట్ మేమే చేసుకున్నాం. ఒక 6 months తర్వాత నేను అక్కడ నుంచి తిరిగి నన్ను పార్టీ ఈ ప్రాంతం నుంచి మళ్ళీ భూపాలపల్లికి ఆర్గనైజర్గా బదిలీ చేసి. అంటే మీకు ఈ ఘటన జరిగిన తర్వాత పార్టీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిందా లేదంటే వెనక్కి వెళ్ళమని చెప్పి? లేదు యాక్సెప్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళమని ఏమని లేదు. పార్టీ ఎందుకంటే అసలు మీకు ఫైరింగ్ కానీ అవకాశం లేదు. వాస్తవంగా అప్పటికి నేను ఫైరింగ్ చేయగలుగుతాననే నమ్మకం నాకు కూడా లేకుండే. కానీ నాకు మనసులో బలంగా ఏముండాలంటే నేను ఖచ్చితంగా అంటే గ్రామాల్లో ప్రజల మధ్యలోనే పనిచేయాలి, ఆర్గనైజింగ్ ఫీల్డ్లోనే పనిచేయాలని నాకు బలంగా ఉండే. కానీ మనసులో ఎక్కడో ఒక దగ్గర నాకు చేయి పనిచేయదు. కాబట్టి పార్టీ ఏమైనా వేరే విభాగాల్లోకి మారుస్తుందేమో, వేరే పార్టీకి ఉన్న వేరే రంగాలు కూడా ఉన్నాయి కదా, వేరే రంగాల్లోకి మారిస్తే నేను టెక్నికల్ రంగంలో పనిచేయాల్సి వస్తుందేమో. టెక్నికల్ రంగంలో పనిచేయడం కంటే నేను అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఆర్గనైజింగ్ ఫీల్డ్లో పనిచేయడం అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న విషయం. సో అదే విషయాన్ని నేను పార్టీకి చెప్తే ముందైతే నువ్వు కోలుకోవడం పూర్తయిన తర్వాత ఆలోచిద్దామని చెప్పింది. తర్వాత ఒక క్రమంలో పార్టీ ఆలోచించింది తనకు ఇంకా కష్టమే అని. కానీ నేను దాన్ని అధిగమించడం కోసం రోజువారీగా నా ప్రాక్టీస్ని బాగా పెంచాను. నాకు నొప్పితో ఉండగానే రకరకాల వెపన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడము, నేను చేయగలుగుతున్నా లేదని కాన్ఫిడెన్స్ పెంచుకునే ప్రయత్నం చేయడము, అవన్నీ చేస్తూ ఇదంతా ఎవరి ఆధ్వర్యంలో? నేను అప్పటికి ఇది జరిగినప్పటికీ యాదన్న ఉన్నాడు, వరంగల్ జిల్లా కార్యదర్శి. మీకు గాయమైన తర్వాత కూడా శిక్షణ ఇచ్చేది యాదన్ గారేనా? లేదు గాయమైన తర్వాత నేను రెగ్యులర్గా తిరిగే దళాలతో పాటుగానే తిరుగుతున్నాను. రెగ్యులర్గా తిరిగే దళాలు ప్రత్యేకంగా నాకేమీ రక్షణ కోసం కానీ శిక్షణ ఎవరు ఇచ్చారంటారా? నేను సొంతంగా వెపన్స్ తీసుకొని నేర్చుకోవడం జరిగింది. అంటే గాయమైనా చేయగలమా లేదా అనేది నా సొంతంగా నేను అంటే మిగతా సభ్యుల దగ్గర ఉంటాయి కదండి, ఆ వెపన్స్ అన్నీ తీసుకుని రకరకాల వెపన్స్ పట్టుకొని ప్రయత్నం చేయడం జరిగింది. సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. అదే సమయంలో 96 చివరిలో ఒక మిలిటరీ శిక్షణ ఉండే, అది నర్సంపేట ప్రాంతంలో అడవిలో జరిగింది. ఆ మిలిటరీ శిక్షణకు విద్యార్థిగా నన్ను సెలెక్ట్ చేయలే, ఎందుకంటే నేను గాయపడిన. నేను కొట్లాడి నాకు ఖచ్చితంగా నాకు మిలిటరీ శిక్షణలో అవకాశాలు సార్, నేను హ్యాండ్స్తో చేసే ఎక్సర్సైజ్లు ఏమైనా ఉంటే చేయను కావచ్చు, కానీ కనీసం నేను శిక్షణలో క్లాసులో కూర్చోవడం ద్వారా నాకు ఆ జ్ఞానం పెంపొందుతుంది కాబట్టి నేను కొట్లాడి మరీ విద్యార్థిగా తీర్మానం చేయించుకొని మరీ ఆ శిక్షణకు వెళ్ళడం జరిగింది. అప్పుడు
ఆ తర్వాత నిజంగానే నేను అందులో మ్యాక్సిమం ప్రయత్నం చేశాను. మిలిటరీ శిక్షణలో కూడా 4 రోజుల పాటు జరిగిన శిక్షణలో నాకు దాంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. సో పార్టీ కూడా తను చేయగలుగుతానని అంత కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు మనం ఇంకొక రంగానికి మార్చడం కంటే తను ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో కొనసాగించడం వల్లనే మనకు ఫలితాలు ఎక్కువ ఉంటాయని పార్టీ భావించి నాకు ఆ బాధ్యత ఇచ్చింది. ఓకే, అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళారు? నాకు 96లో ఇది పూర్తయినాక 97లో 1 సంవత్సరం పాటు నన్ను ఇక్కడి నుంచి భూపాలపల్లి ప్రాంతానికి పార్టీ బదిలీ చేసింది. భూపాలపల్లి ప్రాంతంలో భూపాలపల్లి నా ఒక ఎల్వైఎస్ కమాండర్గా అక్కడ బాధ్యతలు నిర్వహించమని పంపింది. అప్పటికి అక్కడ పనిచేస్తున్నటువంటి లోకల్లో పనిచేసేటువంటి వాళ్ళంతా కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు. కాబట్టి అక్కడ లోకల్గా ఉన్న ఈ ప్రాంతం వాళ్ళు ప్రాంతం మీద పట్టుండి తెలిసిన వాళ్ళు రావడం ద్వారా ఉపయోగం ఉంటుందని పంపించాను. ఎందుకంటే అప్పటికే మా పెద్దన్నయ్య భాస్కర్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. తన ఆ ప్రాంతం నుంచి బదిలీ చేసి 96లో ఉత్తర తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి మిలిటరీ ప్లాటూన్కి కమాండర్గా తనని పార్టీ అక్కడి నుంచి బదిలీ చేసింది. సో ఆ ప్రాంతాల్లో ఇంకా వేరే పనిచేస్తున్న ఆర్గనైజర్లు ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తోడుగా నన్ను కూడా పనిచేయమని అక్కడికి పంపింది. 1 సంవత్సర కాలమే నేను భూపాలపల్లిలో పనిచేశాను. సంవత్సరం తర్వాత ఏం జరిగిందంటే అప్పటికి స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో మా గురువు అని చెప్పినారు ఆశన్న ఇన్ఛార్జిగా ఉన్నాడు. తనను పార్టీ వేరే మిలిటరీ అవసరాల కోసమని బాధ్యతలు రీత్యా తన అక్కడి నుంచి బదిలీ చేస్తున్నాడు. తన అక్కడి నుంచి బదిలీ చేస్తున్న సమయంలో మరి అక్కడ ఆ ప్రాంతం తెలిసి అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి అని ఆలోచించి తిరిగి సంవత్సర కాలంలోనే నన్ను సంవత్సరం కూడా పూర్తి అవ్వకుండానే మళ్ళీ స్టేషన్ గన్పూర్ ప్రాంతానికి పార్టీ తీసుకొచ్చింది. ఆశన్న స్థానంలో మొదట కాజీపేటలో చేసినట్టుగానే ఆ తర్వాత అంటే గురు స్థానంలో శిష్యుడు వచ్చారు. అవును, అలాగే జరిగింది అనుకోండి. అట్లా తిరిగి నేను 98లో మళ్ళీ ఈ స్టేషన్ గన్పూర్ ప్రాంతానికి రావడం జరిగింది. ఇంకా తర్వాత స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, జనగామ, చేర్యాల అప్పుడేమైనా యాక్షన్ చేశారా? ఈ 4 ప్రాంతాల్లో చేసాం. యాక్షన్ అంటే దానికంటే ముందే అంటే మేము పాలకుర్తి ప్రాంతంలో ఉన్నప్పుడే ఒక యాక్షన్ జరిగిందండి. ఇక్కడ అంటే చేర్యాల మండలంలో ఆకునూరు అనే ఒక గ్రామం ఉంటుంది. ఆకునూరు అనే గ్రామం దగ్గర ఏం జరిగిందంటే అంటే ఆయుధాలు గుంజుకోవడం కోసం పోలీసుల నుంచి ఆయుధాలు గుంజుకోవాలని ఒక ప్లాన్ ఉంది. అప్పుడు కడారి రాములని మాకు ఆ ప్రాంతంలో జిల్లా కమిటీ నాయకుడు ఉంది. ఆయన నాయకత్వంలో మేము ఒక టీమ్గా ఏర్పడి పోలీసులు చిన్న టీంలో ఎక్కడైనా పోలీసులు కనిపిస్తే మనం ఆయుధాలు గుంజుకునే యాక్షన్ చేయాలి అనేది అప్పటికి ప్రయత్నం. ఎందుకంటే ఎన్కౌంటర్లలో చాలా ఆయుధాలు పోయినాయి, వాటి నుంచి వేరే దగ్గర నుంచి వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ఎక్కడే ఆయుధాలు అక్కడే సమకూర్చుకోవాలి అనేది పార్టీ గైడెన్స్ ఉంది. దానికోసమే ఆయుధాల ప్రయత్నంలో భాగంగా ఆకునూరు అనే గ్రామంలో ఒక చిన్న టీము పోలీస్ టీము 10వ తరగతి పరీక్షల కోసము ప్రొటెక్షన్గా అక్కడికి పోవడం చేస్తూ ఉన్నది. అయితే మేము ముందే ఏమనుకున్నామంటే ఎగ్జామ్స్ అన్నీ పూర్తయిన తర్వాత చేయాలి. అంటే ఒక్కరోజు ఎగ్జామ్ అని కాదు, పూర్తి ఎగ్జామ్స్ అన్నీ పూర్తయి అందరు పిల్లలంతా డిస్టర్బెన్స్ ఉండొద్దు, విడిగా వాళ్ళు బయట ఉన్నప్పుడు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అప్పుడు ఆయన నాయకత్వంలో ఒక చిన్న టీమ్గా ఏర్పడి మేము అక్కడ డే టైమే మిట్ట మధ్యాహ్నమే ఆకునూరు అనే గ్రామంలో ఆ ఊరి బస్ స్టాప్ ఉండే సెంటర్లో ఎగ్జామ్స్ పూర్తయినాయి, పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఒక 5గురు పోలీసులు వెపన్స్ తీసుకొని రకరకాల వెపన్స్ 303 SLR లాంటివి పట్టుకొని ఉన్నారు. ఇంకా మేము అంటే ప్రత్యక్ష మమ్మల్ని ఎవరు అక్కడ గుర్తుపట్టే వాళ్ళు లేరు. అంటే మా ముఖాలను చూసి గుర్తుపట్టారు. మేము ఎందుకంటే పాలకుర్తి ప్రాంతం స్టేషన్ గన్పూర్ ప్రాంతం వాళ్ళం కాబట్టి మమ్మల్ని ప్రత్యక్ష ముఖాలు గుర్తుపట్టే వాళ్ళు లేరు. కాబట్టి డే టైంలో ఈవినింగ్ టైం సాయంత్రం 5 గంటల సమయంలో మేము సివిల్ డ్రెస్లలోనే మామూలుగా చిన్న చిన్న సంచుల్లో వెపన్స్ పెట్టుకొని పోయి అక్కడూరు బస్టాండ్లో జనం అందరిలో కలిసి నిలబడి ఉన్నాం. ఆ తర్వాత ఏమైందంటే పోలీసులు వచ్చి టీ తాగడం కోసం పక్కన టీ హోటల్ ఉండే, చిన్న హోటల్, టీ హోటల్లో వెళ్ళి కూర్చున్నారు. మేము ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాం కాబట్టి మేము కూడా వెళ్ళి టీ హోటల్లో వాళ్ళ ముందే ఎదురుగా కూర్చున్నాం. వాళ్ళ చేతుల్లో ఉన్న ఓపెన్గా తుపాకులు ఉన్నాయి, మా చేతుల్లో జస్ట్ సంచులలో ఉన్నాయి అంతే. అంటే మేము ఇట్లా టేబుల్ ముందు కూర్చుంటే వాళ్ళ పేపర్ చదివితే ఆ పేపర్ తీసుకొని మేము కూడా చదివాము. మేము వాళ్ళు కూర్చొని టీ తాగడం జరిగింది. ఈ టీ తాగడం పూర్తయిన తర్వాత ఇంకక్కడ హోటల్లో కూడా చాలామంది జనాలు కనిపించారు. ఇక్కడ చేయడం వల్ల ఎవరైనా మిస్ఫైర్ జరిగితే ఇబ్బంది జరుగుద్ది కాబట్టి ఇక్కడ కూడా వద్దనుకొని ఒకరికొకరు కళ్ళతోనే సిగ్నల్ ఇచ్చుకొని ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత బస్ ఎక్కే ముందు అయితే ఈజీగా ఉంటుంది. మనం వాళ్ళని చంపే ఉద్దేశం కాదు కాబట్టి జస్ట్ ఆయుధాలు మాత్రమే గుంజుకోవడం కాబట్టి ఎన్ని ఆయుధాలు వస్తే అన్ని ఆయుధాలు మనం టక్కున వెపన్ చూపించి తీసేసుకుందామని అనుకున్నాం. ఎక్కడ వీక్గా ఉంటారు అంటే బస్ ఎక్కేటప్పుడు ఎక్కే మూడ్లో ఉంటారు కాబట్టి వెపన్స్ అన్నీ మామూలుగా భుజాలకు వేసుకుంటారు కదా, అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని బస్ ఎక్కే సమయంలో వెళ్ళాం. ప్రయాణికులు కూడా అప్పటికి అక్కడి వరకే వస్తుంది బస్సు, అక్కడి నుంచి రిటర్న్ అయ్యింది అన్నమాట. ప్రయాణికులు కూడా అక్కడి నుంచి అందరు దిగిండ్రు. 1-2 ప్రయాణికులు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మేము వెళ్ళి వాళ్ళకి వెపన్స్ చూపిస్తూ వాళ్ళ వెపన్స్ తీసుకునే ప్రయత్నం చేశాం.
అయితే ఈ క్రమంలో మా మధ్య కొంచెం కోఆర్డినేషన్ లోపించింది. మా టీంలో ఉన్న వాళ్ళు ఒకరిద్దరు కొంచెం వెనక ముందే పక్కకి వెళ్ళిపోయారు. ఒకరిద్దరు మేము ఉన్నాం కాబట్టి ఒక 2 వెపన్స్ మాత్రమే వాళ్ళ చేతుల నుంచి లాక్కోగలిగినాం. మిగిలిన ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారు. బస్సులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గానే వాళ్ళు బస్సులో పడుకొని ఇంకా ఫైరింగ్ స్టార్ట్ చేశారు వాళ్ళు. అయితే మేము ప్రయాణికులు చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ కూడా కాషన్స్ సిగ్నల్స్ ఇస్తే దూరం పంపించేసి మేము మిమ్మల్ని చంపే ఉద్దేశంతో దాడి చేస్తలేము, కేవలం వెపన్స్ మీరు కిటికీలో నుంచి బయటకు పడేస్తే మేము ఆ వెపన్స్ తీసుకొని వెళ్ళిపోతాం తప్ప మేము చంపే ఉద్దేశం లేదని చాలాసేపు ఒక దగ్గర ఒక అర్ధ గంట పాటు జరిగింది. వాళ్ళకు మాకు సంభాషణ లాగానే జరిగింది అనుకోండి. వాళ్ళు ఏమన్నారు అప్పుడు? వాళ్ళు ఏమన్నారంటే మేము ఇచ్చేయలేదు, మీరు ఎవరు ఇక్కడ దగ్గరికి రావద్దు, వస్తే మేము కాల్ చేస్తామని వాళ్ళు. కానీ బస్సు మూవ్ అవ్వలేదు. బస్సు ఎందుకంటే అప్పటికి డ్రైవర్ దిగాడు, కండక్టర్ దిగాడు కదా, అక్కడి వరకు బస్సు వచ్చి ఆగి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కాసేపు ఆగి వెళ్తుంది కదా ఆ టైంలో. అట్లా జరిగితే సరే ఆ 2 వెపన్స్ తీసుకొని వచ్చినాం. అయితే ఈ ఫైరింగ్లో వాళ్ళు పాపం నిజంగా ఆందోళనలో ఉన్నారు. మేము ప్లాన్గా ఉన్నాము, వాళ్ళేమో సడన్గా జరిగింది కదా. ఈ ఆందోళనలో ఫైరింగ్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఒక రైతు బస్సులోకి ఎక్కి ఉన్నాడు. ఈ టెన్షన్లో మేము పదే చుట్టే ఉన్నాం, బస్సును ఆనుకునే ఉన్నాం మేము. అంటే దూరంగా నుంచి ఫైరింగ్ ఏం కాదు, బస్సును పట్టుకొనే ఉన్నాం, బస్సు చుట్టూతూనే ఉన్నాం. వాళ్ళ లోపల నుంచి ఫైర్ చేస్తున్నారు జస్ట్ కిటికీలో పెట్టి, మేము చుట్టూతాం. ఆ రైతుని దిగమని మేము చెప్తే కండక్టర్ సిగ్నల్ ఇచ్చాడు, నువ్వు దిగిపోవాలి. ఈ దిగే క్రమంలో పాపం ఆయన బుల్లెట్ తగిలి చనిపోయాడు, ఒక రైతు చనిపోయాడు అప్పుడు. సో ఆ ఘటన జరిగింది. ఇంకా తర్వాత ఆ రైతు చనిపోవడము అంటే నేను గాయపడడం చూసిన తర్వాత ఇంకా వేరే క్యాజువాలిటీస్ జరగడానికి అవకాశం ఇవ్వద్దని చెప్పి మేము రిట్రీట్ వెళ్ళిపోయాం. ఒక 2 తుపాకులు తీసుకురావడం జరిగింది. కానీ అందులో అమాయకుడు చనిపోవడంతో పార్టీ మీపై క్రమశిక్షణ చర్య తీసుకుందా? క్రమశిక్షణ చర్య అంటే అది అట్లా జరగాల్సింది కాకుండా అనేది సమీక్ష జరిగింది. దానికి క్రమశిక్షణ చర్యగా ఏమీ యాక్షన్స్ అయితే చేయలేదు, కానీ జరిగిన పొరపాటును గుర్తింపజేస్తూ ఆ సెల్ఫ్ క్రిటిసిజం చేయించింది. ఈ పొరపాటు జరిగింది, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి జరగదు. ఆ కుటుంబానికి కూడా వెళ్ళి మనం కలిసి ఆ కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేయడం, వీలైన సహాయం అందించడానికి ప్రయత్నం చేయడం చేయాలనేది అనుకున్నది. ఆ తర్వాత కుటుంబాన్ని కూడా పార్టీ కలిసి. అప్పట్లో వరంగల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అడవుల్లోకి రావాలంటే భయపడి ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారు. ఆర్టీసీ బస్సుల్లో పైన పోలీసులు ప్రయాణికులను కూర్చోబెట్టి వచ్చారు. కానీ పార్టీ ఎప్పుడు బై మిస్టేక్లో ఒక బస్సును పేల్చడంతో చాలామంది ప్రయాణికులు చనిపోయారు. ఆ ఘటన మీకు ఏమైనా? అంటే అప్పటికి నేను లేను, కానీ అది జరిగింది ఏటునాగారం ప్రాంతంలో. ఏం జరిగిందండి? ఏటునాగారం ప్రాంతంలో జరిగింది. వాస్తవంగా అది అప్పుడు సమీక్ష కూడా అయిపోయింది. అది వాస్తవంగా ఎవరైతే స్కౌట్గా ఉండి దాన్ని గుర్తించాల్సిన వాళ్ళు ఉన్నారో, ప్రయాణికులు ఉన్నారా లేరా అనేదాన్ని గుర్తించడంలో లోపం జరిగింది. ఎక్కడ జరిగిందని కరెక్ట్గా? అంటే అక్కడ దూరంగా ఉండి ఎవరో ఒక స్కౌట్ చూసి సిగ్నల్ ఇస్తారు, వస్తున్నది పోలీసు వెహికల్ లేదా బస్సులో పోలీసులు వస్తున్నారు. జనరల్గా బస్సు ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి అప్పుడున్న సమాచార వ్యవస్థ ఆధారంగా వాకీటాకీ ఏదో యూజ్ చేసేవాళ్ళు. దాని ఆధారంగా కమ్యూనికేషన్ ఇచ్చారు. ఈ కమ్యూనికేషన్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా దాన్ని ఐడెంటిఫై చేయాలి. బాధ్యత ఎక్కువగా టార్గెట్ని గుర్తించడం అనేది బాధ్యత ప్రధానంగా స్కౌట్ మీద ఆధారపడి ఉంటుంది. స్కౌట్ సరిగ్గా వ్యవహరించకపోయినట్లయితే అక్కడ అంటే యాక్షన్ ఆపరేట్ చేసేవాళ్ళు సీక్రెట్గానే ఉండి దాక్కొని ఉండే చేస్తారు కదా టార్గెట్ని గుర్తించి. అయితే స్కౌట్ గుర్తించడం లోపం జరిగింది. ఆ లోపం మూలంగా నష్టం జరిగింది. దాని తర్వాత పార్టీ వాళ్ళ మీద యాక్షన్లో పాల్గొన్న వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంది. ఓకే, పార్టీ తర్వాత మీరు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారంటారు? సో అక్కడి నుంచి అంటే 98లో నేను భూపాలపల్లి నుంచి తిరిగి గన్పూర్కి రావడం జరిగింది, స్టేషన్ గన్పూర్కి వచ్చినాక స్టేషన్ గన్పూర్లో జనార్దన్ పేరుతో ఫస్ట్ నేను వరంగల్లో పనిచేసినప్పుడు అంతా కూడా ప్రసాద్ పేరుతో పనిచేయడం జరిగింది. వరంగల్ సిటీలో పనిచేసినప్పుడు తిరిగి నేను పాలకుర్తికి మొదట గ్రామీణ ప్రాంతానికి వచ్చినప్పుడు రంగన్న పేరుతో పనిచేశానండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక స్టేషన్ గన్పూర్కి వచ్చినాక మళ్ళీ జనార్దన్ పేరుతో పనిచేశాను. ఇంకా 98 నుంచి 2000 సంవత్సరం వరకు దాదాపు 2.5-3 సంవత్సరాలు అదే ప్రాంతంలో మొత్తంగా. అయితే ఆ సమయం అంతా కూడా పెద్ద ఎత్తున దళాల మీద దాడులు జరిగి బాగా నష్టాలు జరిగినాయి. చాలామంది చనిపోవడము, నిర్బంధ పరిస్థితుల్ని తట్టుకోలేక చాలామంది వెనక్కి కూడా వెళ్ళిపోయారు. ఎంతటి నిర్బంధం అంటే చాలా చోట్ల అసలు తిండి లేకుండా రోజుల తరబడి గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు మాకు నిద్ర తిండి లేకుండా ఉండే పరిస్థితులు. ఇంకప్పుడు క్రమంగా దళాల మీద దాడులు జరుగుతూ ఒక్కటే దళం మిగిలింది మొత్తం ప్రాంతానికి. అప్పటికి 3 దళాలు ఉండేది. స్టేషన్ గన్పూర్లో ఒక దళం, ముందు అనాసాగర్ పేరు మీద దళం ఉండే, తర్వాత స్టేషన్ గన్పూర్గా పేరు మార్చారు. స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, తర్వాత ఇది చేర్యాల. అయితే తర్వాత ఈ నష్టాల తర్వాత ఒకటే దళం మిగిలింది, అది మేమే అప్పుడు మిగిలింది. మా తర్వాత కూడా కొంత ప్రయత్నం చేసింది పార్టీ, కానీ మేము 2-2.5 సంవత్సరాలు ఆ ప్రాంతంలో పనిచేసినాం. ఎన్కౌంటర్లలో వరుస నష్టాలు జరుగుతుండడం, సరెండర్ల ద్వారా చాలామంది బలహీనపడిపోవడం జరుగుతున్న సమయంలో మేము
మిగిలి ఉన్న కొద్దిమందిని నిర్ణయించుకొని మనకు సంబంధాల్లో ఉన్న ఎవరైతే సంఘాలు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ పార్టీలోకి రిక్రూట్ చేసుకునేటువంటి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకోవాలి. అట్లయితేనే మనం ఈ ప్రాంతంలో మళ్ళీ దళాలను పునర్నిర్మాణం చేయగలుగుతామని ప్రత్యేకంగా రాజకీయ శిక్షణ తరగతుల్ని ప్లాన్ చేసి ఒక 40-50 మందికి వేరు చోట్ల 10 రోజుల చొప్పున రాజకీయ శిక్షణ తరగతులు పార్టీ డాక్యుమెంట్స్ మీద శిక్షణ తరగతులు నిర్వహించినాం. అనుకున్నట్టుగానే ఒక 18 మందిని పార్టీలోకి కొత్తగా రిక్రూట్ చేసుకోవాలి. మేము అక్కడ దళాల్ని తిరిగి పునర్నిర్మాణం చేయడంతో పాటు ఇంకా కొన్ని ప్రాంతాలకు కూడా అవసరమైన క్యాడర్ని పంపించినాం. మీరు ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారండి? స్టేషన్ గన్పూరు జనగామ ప్రాంతంలో 2000 సంవత్సరం వరకు పనిచేసిన తర్వాత అప్పటికి నేను వరంగల్ జిల్లా కమిటీలోకి సభ్యుడిగా తీసుకోబడ్డా. ఆ తర్వాత తిరిగి పార్టీ ఛత్తీస్గఢ్కి నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2000 సంవత్సరం చివరిలో పార్టీ కాన్ఫరెన్స్లు జరిగినాయి. కాన్ఫరెన్స్లలో దండకారణ్య ఉద్యమ అవసరాల కోసం కొంతమంది తెలంగాణ నుంచి క్యాడర్ని పంపాలని పార్టీ సెంట్రల్ కమిటీ నిర్ణయం చేసింది. ఈ సెంట్రల్ కమిటీ నిర్ణయంలో భాగంగా ఇక్కడి తెలంగాణ రాష్ట్ర కమిటీ. కానీ అప్పటికి మీ అన్నయ్య ఎక్కడ ఉన్నారండి సారయ్య గారు? ఆయన అప్పటికి నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి నిజామాబాద్లో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు అయ్యారు. అప్పటికి ఆయన ఇద్దరు ఆజాద్ కానీ తర్వాత గణేష్ ఇద్దరు కూడా రాష్ట్ర కమిటీలోకి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఆజాద్ పనిచేస్తున్నాడు. అప్పటికి గణేష్ సేమ్ అది ఏటు నగరం ప్రాంతంలోనే ఉన్నాడు. అప్పట్లో సలీం దళం అని కూడా ఒకటి దళం ఉండేదండి. సలీం దళం కూడా ఉండేది. ఆయన తర్వాత బయటకు వచ్చాడు. అప్పుడు మీరు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారు? నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను. నేను 2001లో ఛత్తీస్గఢ్కి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పటికి ఇక్కడ జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు మొట్టమొదట దండకారణ్యంలోని సౌత్ బస్తర్ జిల్లా కమిటీలోకి నన్ను పంపారు ఇక్కడి నుంచి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సౌత్ బస్తర్లో దాదాపు 8 సంవత్సరాలు 2001 నుంచి 2008 చివరి వరకు సౌత్ బస్తర్ జిల్లాలోనే పనిచేయడం జరిగింది. అటప్పుడు మీకు ఎవరు సారథ్యం వహించారు? అక్కడ నేను వెళ్ళేటప్పటికి మాకు జిల్లా కార్యదర్శిగా మైనక్క ఉండేది. సుజాతక్క అంటారు, మైనక్క అంటారు. తను జిల్లా కార్యదర్శిగా ఉంది. నేను వెళ్ళడం కంటే జస్ట్ ముందు రామన్న, మొన్న చనిపోయిన రామన్న అక్కడ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు సౌత్ బస్తర్ డిస్ట్రిక్ట్. మీరు ఛత్తీస్గఢ్ వెళ్ళిన తర్వాత అప్పుడు మిలిటరీ ప్లాటూన్లు ఎక్కువగా ఉండడంతో 2005 నుంచి మీ పేరు బాగా వినిపించడం, ఛత్తీస్గఢ్లో ఎక్కడ ఏది జరిగినా సిఆర్పిఎఫ్ మీద దాడులు అవ్వచ్చు, సిఎస్ఎఫ్ అవ్వదు, సల్వార్ జోడు మీద ఎక్కడ దాడులు జరిగినా గాజర్ల అశోక్ పేరు ఎందుకు వినిపించదు? వాస్తవంగా 2005 తర్వాత పోలీసులకు ఇటు పార్టీకి మధ్య చాలా పెద్ద యుద్ధమే జరిగిందండి. ఎందుకనంటే 2005లో సల్వాజుడుం అనేటువంటి ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది. అక్కడ సల్వాజుడుం క్యాంపెయిన్లో సహజంగా ప్రజల తిరుగుబాటు అనేది మొదట్లో బయటికి చెప్పబడ్డా తర్వాత క్రమంలో అది మొత్తంగా మీడియా ముందు ప్రపంచం ముందంతా అది ఏం జరిగిందనేది తేలిపోయింది, అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఈ సల్వాజుడుం కొనసాగినటువంటి కాలంలో 2005 నుంచి పెద్ద ఎత్తున గ్రామాలని అసలు తగలబెట్టడము, అసలు రైతులందరినీ గ్రామాల నుంచి తరిమేయడము, ఒక్క గుడిసె కూడా లేకుండా ఒక్క వస్తువు లేకుండా తగలబెట్టడము, దాంట్లో కొంతమంది స్థానిక గుండాలతో పాటుగా పోలీసు బలగాలు కలిసి దాడులు చేయడము అనేది కొనసాగుతున్నప్పుడు సహజంగానే ప్రజల్లో ఆత్మరక్షణకు సంబంధించినటువంటి సమస్యగా మారింది. తర్వాత అన్ని సర్వం కోల్పోతున్నటువంటి పరిస్థితులలో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, ఆక్రోశం, బాధ ఇవన్నీ కూడా ప్రజల సీరియస్ సమస్యగా ముందుకు వచ్చినాయి. ఈ సమయంలో ప్రజలు సహజంగానే పార్టీని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే మేము రక్షించుకోవాలంటే మాకు వీటన్నిటి దాడుల నుంచి రక్షణ కావాలని. సో అప్పుడు పార్టీ నిర్ణయాలు తీసుకొని వచ్చే పోలీసు బలగాల మీద వీటి మీద దాడులు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే సహజంగానే దండకారణ్యంలో 2000 సంవత్సరం నాటి వరకు చాలా మిలిటరీ నిర్మాణాలు ఏర్పడ్డాయి. లోకల్ గెరిల్లా దళాలని అంటే ఎల్జిఎస్లు, మిలిటరీ ప్లాటూన్లు. ఈ 2005 నాటి వరకు అయితే అసలు కంపెనీల నిర్మాణం కూడా వచ్చింది. కాబట్టి సహజంగా సౌత్ బస్తర్లోనే పార్టీ కొంచెం బలంగా నిర్మాణాలు ఉన్నాయి. ఈ అన్ని రకాల నిర్మాణాలు కూడా జరిగి ఉన్నాయి. కాబట్టి ప్రతి చోట మిలిటరీ ఫార్మేషన్స్ వాటిలో పాల్గొన్నాయి. అయితే సౌత్ బస్తర్లో నేను జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి ఇంకెక్కడ జరిగినా అవి మా పేరుతో ప్రచారం జరిగి ఉండొచ్చు. కానీ వాస్తవంగా వేరు నిర్మాణాలున్నాయి, మిలిటరీ నిర్మాణాలు. వాటి అప్పట్లో ఒక కేంద్ర మంత్రి మీద దాడి జరిగింది కూడా జరిగింది. కేంద్ర మంత్రి అంటే అది మహేంద్ర కర్మ సందర్భం అంటున్నారా? మహేంద్ర కర్మ యాక్షన్. అది వాస్తవంగా సల్వాజుడుం సమయం అంతా పూర్తయిన తర్వాత 2013లో అనుకుంటా, 12-13లో జరిగింది. అది వాస్తవంగా ముందస్తు ప్లాన్గా జరిగింది ఏం కాదు. అది ఎక్కడ జరిగిందన్న ప్లాన్?
అది జరిగింది ఎక్కడనంటే సుక్మాకు అవతల, సుక్మా నుంచి జగదల్పూర్ మధ్యలో, అదే జీరం ఘాటి, వెళ్ళి వస్తున్నప్పుడు ప్రచారం వెళ్ళి వస్తున్నారు. అవునవును, అది జీరం ఘాటి అని ఘాటి ఉంటుంది ఒకటి, ఆ ఘాటి మిల్లో జరిగింది. వాస్తవంగా అప్పుడు ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలన్నీ కూడా గ్రామాల్లోకి వస్తున్నాయి. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక దళాలు, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఫోర్సెస్ అన్నీ కలిసి ఏదో అంబిష్కి ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ దాడిలో వీళ్ళు అంటే ఈ రాజకీయ నాయకుల కాన్వాయ్ ఒకటి దాంట్లో వస్తుందని కానీ దాని మీద దాడి చేయాల్సి ఉంటుందని వాళ్ళు కూడా అనుకోలేదు. జనరల్గా క్యాజువల్గా పోలీసుల మీద దాడి చేద్దామనే ప్లాన్తో చేసుకున్నారు. అనుకోకుండానే వీళ్ళ కాన్వాయ్ దాంట్లోకి రావడంతో ఆ అటాక్లో వాళ్ళు చనిపోయారు. తర్వాత మీరు ఎంతకాలం పనిచేస్తారండి బస్తర్లో? నేను బస్తర్లో 2001 నుంచి 2008 వరకు పనిచేశానండి. ప్రధానంగా నేను అక్కడ పనిచేసిన 8 సంవత్సరాల కాలంలో నాకు ఆ ప్రాంతంలో ప్రధానంగా జంతన సర్కార్ల నిర్మాణం మీద ప్రధానంగా దృష్టి పెట్టడం కోసం పార్టీ బాధ్యతనిచ్చింది. దాదాపుగా ప్రతి గ్రామంలో జంతన సర్కార్ నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి ఏరియా స్థాయి నుంచి జిల్లా స్థాయి జంతన సర్కార్ నిర్మాణం వరకు నేను ప్రత్యక్షంగా గ్రామ స్థాయి నుంచి జంతన సర్కార్ జిల్లా స్థాయి వరకు ఉన్నాను. కానీ అప్పట్లో మీరు చేస్తున్న కార్యక్రమాల్లో చెరువులు తవ్వడం, చెరువులు పూడుకు తీయడం, తర్వాత అక్కడ ఉన్న పేదలకి వాళ్ళందరూ గిరిజనులకి అందరికీ విద్య నేర్పించడం, అక్కడ వైద్యం, ఒక మంచి కార్యక్రమాలు చేశారనేది ఇప్పటికీ అది కనిపిస్తుంటుంది. అవునండి, వాస్తవం అది. ఎందుకంటే అవి చాలా చిన్న గ్రామాలు, చాలా చిన్న చిన్న గూడాలుగా ఉంటాయి. 20 ఇండ్లు, 30 ఇండ్లు, కొన్ని చోట్ల అయితే 10 ఇండ్లతోనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. చాలా చిన్న చిన్న గ్రామాలు. ఈ చిన్న గ్రామాలను కలిపి ఒక గ్రామ పంచాయతీ ప్రభుత్వ యంత్రాంగం ఎలాగూ లేదు. ఎందుకంటే ఉద్యమం ఎప్పుడైతే బలమైన ప్రభావం పెరిగిందో, అక్కడ ఉద్యమ ప్రభావం పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వ కార్యకలాపాలు ఏవి అక్కడ కొనసాగే పరిస్థితి లేదు. మరి ప్రజలకు ఆల్టర్నేటివ్ ఒక ప్రభుత్వం అయితే ఏర్పడాల్సిన అవసరం ఉంది కదా. సరే, ఉద్యమం వల్ల వాళ్ళకు భూమి లభించింది, ఉద్యమం వల్ల అటవీ ఉత్పత్తులకు సరైన ధరలు లభించినాయి, ఉద్యమం మూలంగానే గ్రామాల్లో ఉన్న పెత్తందారుల దౌర్జన్యం తగ్గింది, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళు చేసే హరాస్మెంట్స్ కూడా తగ్గినాయి. ఒక రకంగా ప్రభుత్వ యంత్రాంగమే అక్కడ లేకుండా పోయిన తర్వాత ప్రజలు తమ రోజువారీ జీవన విధానంలో ఒక పరిపాలనా వ్యవస్థనైతే అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్పేస్ను ఖచ్చితంగా జంతన సర్కార్ల నిర్మాణం చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని, ఆ పిలుపుని అందుకొని పార్టీ దక్షిణ బస్తర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున జంతన సర్కార్ నిర్మాణం చేపట్టింది. అంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఏ విధంగా స్వాగతించారు? చాలా బాగా స్వీకరించారండి. ఎందుకంటే ప్రజలకు అంటే ఒక మనదైన ఒక ప్రభుత్వం, మనమే నిర్ణయాలు తీసుకొని మనమే భాగస్వాములమై మనం కలిసి పనిచేసుకునేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషించారు. ఎందుకంటే వాళ్ళకు కేవలము అప్పటి వరకు ప్రభుత్వం నుంచో లేకపోతే బయటి షావుకారుల నుంచో ఉన్నటువంటి ఇబ్బందులు పోయిన తర్వాత ఇంకా సొంతంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను వాళ్ళు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అంటే దీనికి మీరు చెప్తున్న కొన్ని కార్యక్రమాలకి నిధులు అవసరం ఉంటాయి. ఆ నిధులు మరి ఏ విధంగా సమకూర్చారు? ప్రధానంగా జంతన సర్కార్లు ప్రజల శ్రమ మీద ఆధారపడి నడిచినాయి. ప్రజల సమిష్టి శ్రమ మీద ఆధారపడి మాత్రమే జంతన సర్కార్ల కార్యక్రమాలు నడిచినాయి. నిజమే, ప్రారంభంలో చిన్న గ్రామాలు కాబట్టి అసలు వివిధ శాఖల్ని పెట్టడానికి సంఖ్య కూడా సరిపోకపోయేది. చిన్న గ్రామాలు, యువజన వయసులో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ప్రభుత్వంలో మొదట్లో చాలా తక్కువ శాఖలు పెట్టుకున్నాం. ఒక 5 శాఖలు మాత్రమే పెట్టుకొని నడిపించినాం. అంటే విద్య, వైద్యము, తర్వాత వ్యవసాయము, అట్లాగే సంస్కృతి, న్యాయం, ఈ 5 శాఖలు మాత్రమే మొదట్లో పెట్టుకొని నడపడం జరిగింది. ఈ 5 శాఖలను కరెక్ట్గా 5 గ్రామాలలో, అంటే చిన్న గ్రామాలు కాబట్టి 500 జనాభాకు ఒక జంతన సర్కార్ నిర్మాణం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. 500 జనాభా ఉన్న గ్రామాలని సెలెక్ట్ చేసి వాటన్నిటిని యూనిట్ చేసి ఒక పెద్ద సర్కస్, ఆ ప్రజలందరినీ దానిలో కన్విన్స్ చేసి చిన్న చిన్న గ్రామాల మధ్య తగాదాలు, భేదాభిప్రాయాలు ఉంటే వాటిని పోగొట్టి పరిష్కారం చేసి వాటిని యూనిటీ చేసి సర్కార్గా నిర్మాణం చేసి చిన్న చిన్న కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది. అయితే మొదట్లో వైద్యం విషయంలో చాలా సమస్యను ఎదుర్కొన్నాం. మీకు ఇంతకుముందు కూడా చాలామంది చెప్పి ఉంటారు. ఎందుకంటే అసలు అక్కడ ప్రజలకు విద్యనే రాదు. అలాంటప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వైద్యం, అంటే అప్పటికి నాటు వైద్యము రకరకాల రూపంలో వాళ్ళు ప్రజలు చేసుకునేటువంటి ఆయుర్వేద వైద్యం ఒకటి ఉంది. కానీ కొత్తగా మనం ఈ వస్తున్న జబ్బులన్నింటికీ మనం ఈ ఇంగ్లీష్ వైద్యం వాడడం కోసం వాళ్ళకు చదువు కూడా రాదు. కాబట్టి చదువు రాని వాళ్లకు ఇంటికి ఒక గోళీ ఇచ్చి, ఒక ఇంట్లో తలనొప్పి గోళీ, ఒక ఇంట్లో కడుపు నొప్పి గోళీ, ఇంకొక ఇంట్లో వాళ్ళకి మోషన్స్ అయితే ఆ గోళీ, ఇంకా అప్పుడు ఎవరికి ఏం కన్ఫ్యూజన్ రాకుండా ఈ ఇంటికి వెళ్తే మనకు మోషన్ గోళీ దొరుకుతుంది, ఈ ఇంటికి వెళ్తే జ్వరం గోళీ దొరుకుతుంది, ఆ ఇంటికి వెళ్తే కడుపు నొప్పి గోళీ దొరుకుతుంది.
పెట్టుకున్నారు. ఈ రూపంలో వాళ్ళకు వైద్యాన్ని ప్రారంభంలో స్టార్ట్ చేయించి, ఎందుకంటే మనం రెగ్యులర్గా దళం ఒక ఊరిలో ఉండదు. ఆ ఊరికి వచ్చినప్పుడు దళం వస్తే 100 మంది ప్రజలు వచ్చి ఫస్ట్ ఒక 2 గంటలు వైద్యమే జరుగుతుంది. దళం దగ్గర మందులు ఉంటాయి కాబట్టి దళం ప్రజలకు రాగానే ఫ్రీగా వైద్యం చేస్తుంది. సో ఇది ఎప్పుడో ఒకసారి నెలకు 2 నెలలకు జరుగుతుంది. మరి రోజువారీ ఎట్లా అన్నప్పుడు రోజువారీ వ్యవస్థ కోసం ఈ వ్యవస్థను ఒక 10 రకాల మందుల్ని తక్షణంగా అవసరపడేటువంటి ఒక 10 రకాల మందుని 10 ఇళ్లలో ఇవ్వడం అనే పద్ధతిలో వైద్యం ప్రారంభించి క్రమంగా అక్కడి పిల్లల్ని చదువుకుంటున్న వాళ్ళని కొద్దిగా వాళ్ళకి ట్రైన్ ఇప్పించుకొని డాక్టర్లుగా నియామకం చేయడం అనే రూపంలో జరిగింది. ప్రధానంగా వ్యవసాయం మీద కేంద్రీకరించడం జరిగింది. వ్యవసాయం అంతా కూడా ఒక దగ్గర అంటే ఎకరాల కొద్ది ఉండే వ్యవసాయం కాదు, చిన్న చిన్న కమతాలుగా అడవిలో ఎక్కడో ఎత్తులు వంపులు పొరలతో కూడుకున్నటువంటిది. కాబట్టి మొదట భూమిని సమతలీకరణ చేయడం అనేది ఒక క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. ఇవాళ జస్ట్ లైక్ మనం ఇక్కడ బయట చూస్తే ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు నెలవారీ పల్లి ప్రగతి ఏదో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఎప్పుడో ధనకారణ్యంలో ఎప్పుడో జరిగినాయి. నేను అనుకుంటా సరే ఎక్కడి నుంచైనా ఒక నుంచి ఒక అభ్యుదయకరమైన విషయాన్ని తీసుకొని ఇంకో దగ్గర అప్లై చేయడం జరుగుతూనే ఉంటుంది సొసైటీలో. నేను అనుకుంటే ఇవన్నిటికీ ఇవి 20 ఏళ్ళ కిందలో జరిగింది ధనకారణ్యం నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక నెల రోజులు క్యాంపెయిన్ చేపట్టి భూములన్నీ సమతలీకరణ చేయడం, భూముల సమతలీకరణ చేయడం, ఒక రైతు భూమి తర్వాత ఒక రైతు భూమిని చేసుకుంటూ పోవడం. దానికోసం మొత్తం ఊరంతా కలిసి ఒక రైతు భూమిలో పాల్గొంటారు. దాన్ని సమతలీకరణ చేయడం, దానికి వరి అంటే చుట్టూతా మల్లు కట్టడం అనే పద్ధతి. ఇట్లా భూములు సమతలీకరణ చేయడం అనేది ఒక క్యాంపెయిన్. తర్వాత చెరువుల నిర్మాణం అప్పుడు ఎలా ఉండేది అని అంటే వాళ్ళకు ఎక్కడ నీటి వనరులు ఉంటే అక్కడ చిన్న కుంట పోసుకొని దాని లోపల విత్తనాలు వేసి పంటలు పండించే పద్ధతి ఉండేది. కుంట లోపలే విత్తనాలు వేసుకుంటే ఆ నీరు వాటర్కి చివరిలో ఉండేటువంటి దగ్గరే పండేది. ఆ తర్వాత లేదు, నీటి సరఫరాను ఆధారం చేసుకొని పైన కుంటలు కట్టి ఆ నీరంతా తూములు పెట్టించి తూముల ద్వారా అంటే ఒక రకంగా గెరిల్లాలుగా రాజ్యంతో పోరాడుతూనే ఇంకొక వైపు వ్యవసాయ ఇంజనీర్లుగా మారడము, వైద్యులుగా మారడము, టీచర్స్గా మారడము, ఈ అన్ని రంగాల్లో అన్ని క్షేత్రాల్లో పనిచేయడం అనేది దండకారణ్యంలో చేయడం జరిగింది. అనేది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అది నిజం చెప్పాలి. ఈ క్రమంలో మీకు ఒత్తిళ్ళు రాలేదా? ఒత్తిళ్ళు అంటే పోలీసుల వైపు నుంచి చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి. అదే కదా ఇప్పుడు, ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని సమాంతరంగా మరో ప్రభుత్వం నడుపుతున్నారు కదా. అవును, అంటే వాస్తవంగా ఈ వ్యవస్థను అడ్డుకోవడం కోసము, ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఇప్పుడు 2005 సల్వాజుడు నాటి వరకు ప్రభుత్వమైనా పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత పెద్దగా లోపలికి రాలేకపోయారు. వాస్తవం సల్వాజుడు సమయం నుంచి కొంచెం ఎక్కువ రావడం అనేది పెరిగింది. అయితే సల్వాజుడు మీరు అంటున్నట్టుగా 2 కర్తవ్యాలు ఒకే సమయంలో నిర్వర్తించాల్సి వచ్చింది. ఒక ప్రభుత్వ నిర్మాణాలని నడపాలి. ప్రభుత్వాన్ని నడపడం అంటే ఏదో బయట మనం ఎంప్లాయీస్ని పెట్టుకుంటే వాళ్ళకున్న టాలెంట్స్ ప్రకారం వింగ్లలో పనిచేయడం కాదు కదా. ఒక్కొక్క రైతును ఆయనను వ్యవసాయానికి అనుకూలంగా తయారు చేసుకునే బాధ్యత నుంచి మొదలు పెడితే ఒకవైపు యుద్ధం చేస్తూ ప్రభుత్వ బలగాల నుంచి జరిగే దాడిని అడ్డుకోవాలి, రెండో వైపు అభివృద్ధిని నిర్వహించాలి. ఈ అభివృద్ధి క్రమంలో ప్రజల్ని సంఘటితపరచడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ వాస్తవంగా. కాబట్టి అందుకే చాలా పెద్ద సర్కసే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నిజం చెప్తున్నా కదా, నాకు వాస్తవంగా చాలా పెద్ద గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వేరు రంగాలు ప్రభుత్వంలో మనం ఒకళ్ళు ఉద్యోగం చేసినా ఏదో ఒక రంగంలో ఎక్స్పర్ట్గా ఉంటాం కావచ్చు, ఒక రంగంలో మనం ఉద్యోగం చేయడం. ఇక్కడ అన్ని రంగాలు విద్యారంగాన్ని నడపడము, వైద్యాన్ని నడపడము, మీకు 92లో ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మీకు తృప్తి ఇచ్చింది బాగా చాలా దండకారణ్యం. ఎందుకంటే 95 నుంచి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కూడా చాలా తీవ్ర నిర్బంధం, ఎక్కువగా ప్రజల్ని వెళ్ళి కలిసే వాతావరణం కూడా లేకపోయేది. చాలా తక్కువ మందిని, చాలా పరిమితమైన వ్యక్తులు మాత్రమే కలుస్తూ ఆర్గనైజేషన్ నడిపించాల్సి వచ్చేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత విస్తారమైన భూమి కనబడ్డది. అక్కడ మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తితోనే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి మన శక్తిని అంతా వెచ్చించి పనిచేయడానికి ఒక గ్రౌండ్ కనిపించింది అక్కడ. అంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు వాళ్ళతో ప్రజలతో నిజంగా అదే జరిగింది. ఓకే, అక్కడ తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడ ప్రధానంగా 2001 నుంచి 2008 దాకా జంతన సర్కార్లతో పాటు పనిచేయడం పూర్తయిన తర్వాత తిరిగి 2008 చివరిలో అంటే 2009 ప్రారంభంలో పార్టీ అక్కడి నుంచి నన్ను మహారాష్ట్రకు మార్చి, మహారాష్ట్ర అంటే ధనకారణ్యంలో భాగంగా ఉన్న గడిచిరోలి జిల్లాకు బదిలీ చేసింది. అప్పటికి వాస్తవంగా నేను నన్ను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్న పార్టీ 2006లో జరిగిన అక్కడి రాష్ట్ర కాన్ఫరెన్స్లో నేను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తీసుకున్నాను. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తీసుకున్న తర్వాత ఒక 1.5 ఇయర్కి మహారాష్ట్రకు బదిలీ చేయడం జరిగింది. అప్పటికి సారే గారి మీద లేదు, అప్పటికి తను ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఎక్కడ? వాస్తవంగా తను తెలంగాణలో 90లో పార్టీలోకి వెళ్ళిన తర్వాత చిట్యాల ప్రాంతంలో 96 వరకు పనిచేశాడు. 96 తర్వాత తను తెలంగాణలో ఏర్పడ్డ మొట్టమొదటి మిలిటరీ ప్లాటూన్ ఇన్ఛార్జిగా పార్టీ మార్చింది. తిరిగి అక్కడి నుంచి ఆయన నిజామాబాద్కు జిల్లా కార్యదర్శిగా వెళ్ళి నిజామాబాద్లో కొంతకాలం పనిచేశారు. ఇక్కడ
కాన్ఫరెన్స్లో రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నాక తను 2004లో తెలంగాణ నుంచి తనను పార్టీ మహారాష్ట్రకు బదిలీ చేసింది. తను కూడా మహారాష్ట్ర రాష్ట్ర కమిటీలోకి పోయి పనిచేయడానికి ఇక్కడి నుంచి 2004లో ట్రాన్స్ఫర్పై వెళ్ళిపోయాడు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర రాష్ట్ర కమిటీలో తను పనిచేశాడు. అంటే అక్కడే అంటే మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ వేరే ఉండేది, దండకారణ్య కమిటీ వేరే ఉండేది. గడిచిరోలిని అనుకునే మహారాష్ట్ర మిగతా ఉద్యమం కూడా ఉండేది. సో అందులో 2004 నుంచి 2008 వరకు అక్కడికి పనిచేసి 2008 ఏప్రిల్ 2 తారీఖు నాడు తను చనిపోవడం జరిగింది. ఎక్కడ? వరంగల్లోనే. అంటే తను వాస్తవంగా హెల్త్ ట్రీట్మెంట్ కోసం బయటకు వెళ్తే తను ఇక్కడ ఒక దగ్గర పట్టుకొని మహారాష్ట్రలో ఏదో ఒక ప్రాంతంలో పట్టుకొని ఇక్కడ వరంగల్లో మన ఏటనగరం ప్రాంతంలోనే భార్యాభర్త అండి. మా ఉద్యమంలోకి వెళ్ళినాక తిరిగి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అరుణక్క ప్లస్ తను ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆ విషయం తెలియగానే మీకు ఏమనిపించింది? ఆ విషయం తెలియగానే ఇంకా ఉద్యమంలో ఇవన్నీ సహజమేనని అనుకోండి. ఎంతైనా ఎంతోమంది మమ్మల్ని తయారు చేసి ఉద్యమంలో తయారు చేసినటువంటి గురువులు, మాకంటే పైన ఉన్న ఉద్యమ నాయకులు, మేము తయారు చేసిన కార్యకర్తలు కూడా ఎంతోమంది ఉద్యమంలో అసలు పోయడం ఒరిగిపోవడాన్ని మేము చూస్తూ వచ్చిన వాళ్ళని. అయినా ధైర్యంగా ఉద్యమాన్ని నడపాలని పట్టుదలగా పనిచేసిన వాళ్ళం. సో సహజంగానే ఆజాద్ మరణం ఉద్యమపరంగా తీవ్ర నష్టమే అనిపించింది. వ్యక్తిగతంగా మాకు చాలా పెద్ద నష్టం జరిగింది. ఎందుకంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎంతో కొంత తెలివిమంతుడు, ధైర్యవంతుడు అంటే ఆయనే. అన్ని రకాలుగా కుటుంబాన్ని సాకి సమన్వయం చేసింది తనే. ఉద్యమంలోకి వచ్చినప్పుడు కూడా, ఉద్యమంలోకి రాకముందు విషయాలు వేరైనా ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాకు ఎన్నో రకాలుగా గైడ్ చేశాడు ఆయన. అంటే ఉద్యమంలో మన పాత్ర ఎట్లా ఉండాలి, ఎట్లా పనిచేయాలి, ఎట్లా పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాలి, దేన్ని తట్టుకొని నిర్మాణాన్ని నడిపించాలి, ఇవన్నీ విషయాల్లో గైడ్ చేశాడు. పర్సనల్గా ఎప్పుడో ఒకసారి కలిస్తే చాలా విషయాలు గంటల పాటు ఉద్యమ సమస్యల్ని నెమరు వేసుకోవడంతో పాటుగా గైడ్ చేసేవాడు. సో మాకు ప్రేరణ కూడా ఉద్యమంలోకి వెళ్ళడానికి ఆయనే ప్రేరణ నిజానికి. ఇంకా ఆయన చనిపోవడం అనేది నిజంగా మాకు చాలా దుఃఖంగా, అంటే అటు పార్టీకి ఇటు మీకు తీవ్రమైన నష్టం. కానీ ఆ డెడ్ బాడీని చూసి అది అవకాశం కూడా మీకు లేకపోయింది? మాకు లేదు, డెడ్ బాడీని చూసే అవకాశం లేదు. ఎందుకంటే అసలు మేము పనిచేసింది కూడా అప్పటికి వేరే వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. నేను అంటే మా దండకారణ్యంలో పనిచేస్తున్నా, ఆయన మహారాష్ట్రలో పనిచేస్తున్నాడు, గణేష్ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్నాడు. కాబట్టి ఆజాద్ గారు ఎన్కౌంటర్ తర్వాత మీరు గణేష్ గారు ఎప్పుడైనా కలిసామండి. ఇక్కడ వాస్తవంగా ఆజాద్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అంటే ఇక్కడి నుంచి బదిలీపై మహారాష్ట్రకి వెళ్ళేటప్పుడు కూడా దండకారణ్యం మీదుగానే వెళ్ళాడు. దండకారణ్యంలో కూడా నాకు కలిశాడు విడిగా. గణేష్ తన ఇంటర్నేమో చాలా సంవత్సరాల పాటు ఇక్కడే ఒకే కమిటీలో కూడా పనిచేశారు కలిసి. కానీ తను ఇక్కడి నుంచి బదిలీపై వెళ్ళేటప్పుడు నాకు అక్కడ కలిసి నాతో కొద్ది రోజులు ఉన్న తర్వాతనే అక్కడికి వెళ్ళాడు. ఎవరు? ఆజాద్ మహారాష్ట్రకి వెళ్ళేటప్పుడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడైనా ఒకే సందర్భంలో కలుసుకున్నామండి. 1995లో మొట్టమొదటి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ ఏర్పాటైనటువంటి సందర్భం. అది మొట్టమొదటి తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్కు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన నాయకత్వం అంతా వచ్చింది. ఆ సందర్భంగా మేము ముగ్గురం కలుసుకుని నెల రోజులు ఒకే క్యాంపులో ఉన్న సందర్భం అదొకటి వచ్చింది. ఇంకా తర్వాత ముగ్గురు కలిసిన సందర్భం ఎప్పుడు లేదు. ముగ్గురు కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారంటే ఉద్యమ విషయాలే మాట్లాడుకున్నాం. ప్రధానంగా ఉద్యమ విషయాలే కుటుంబ విషయాలు మాట్లాడుకున్నా చాలా తక్కువ. అంటే కుటుంబంలో ఎవరున్నారు, ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఏం చేయాలనే విషయాల మేరకే తప్ప ప్రత్యక్షంగా కుటుంబానికి మనం చేయగలిగేది ఏమి లేదు. కాబట్టి ఉద్యమ గురించి తర్వాత మీరు అక్కడి నుండి ఆజాద్ చనిపోయిన తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత మీరు చెప్తున్నట్లుగా పార్టీకి ఇటు వ్యక్తిగతంగా మీకు తీవ్రమైన లోటు వచ్చింది. ఆ లోటుని పూడ్చుకోవడానికి మీరు ఏ విధంగా చేశారు? ఆ లోటును పూడ్చుకోవడానికి మమ్మల్ని మేము మరింత గుండె ధైర్యం పెంచుకొని దృఢంగా పనిచేయడానికి మమ్మల్ని మేము మలుచుకోవడం, ఎదిగించుకోవడమే పరిష్కారం. ఎందుకంటే ఒక నాయకుడు లేని లోటు అంటే కేవలం మాకు వ్యక్తిగతంగా ఒక సోదరుడిగా, రక్త సంబంధికుడిగా, సోదరుడిగానే కాకుండా ఉద్యమపరంగా కూడా మేము పనిచేస్తున్నటువంటి లక్ష్యానికి ఆయన ఒక దిక్సూచిగా, నాయకుడిగా మాకున్నాడు. ఆయన లేని లోటు ఆ రకంగా మాకు కనపడేది. కాబట్టి దాన్ని పూడ్చుకోవడానికి మమ్మల్ని మేము మరింత ఎదిగించుకోవాలి, రాజకీయంగా ఎదిగించుకోవాలి, సిద్ధాంతపరంగా ఎదిగించుకోవాలి. ఆయన లేని లోటు కూడా పూడ్చేందుకు మనం ఇంకిత అదనంగా శక్తిని పెంచుకొని పనిచేయాలనేదే మేము ప్రయత్నం చేసాం. ఓకే, ఇక్కడ మహారాష్ట్రలో మీరు ఎంతకాలం పనిచేశారు? నేను మహారాష్ట్రలో కూడా దాదాపు ఒక 7 సంవత్సరాలు పనిచేశానండి. అక్కడ ఏమైనా యాక్షన్లో ఉన్నారా?
యాక్షన్స్ అంటే ఇంకా అక్కడ కూడా చాలా యాక్షన్స్ జరిగినాయి. నేను అక్కడికి ప్రాంతంలోకి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఆ జిల్లా బాధ్యతల కోసం వెళ్ళాను. మిలిటరీ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి వేరే వేరే యాక్షన్స్ వాటి వల్ల జరుగుతున్నాయి వచ్చినాయి. అంటే ఆ యాక్షన్లు మీ కనుసనలో జరుగుతాయి లేదంటే ఆకస్మికంగా? యాక్షన్స్ అంటే రెండు రకాలు ఉంటాయి అనుకోండి. కొన్నిసార్లు ఏమో అనుకోకుండా సడన్గా ఎదురుపడ్డప్పుడు జరిగేటువంటి మామూలుగా చెప్పే ఎదురుకాల్పులు లాంటివి జరుగుతూ ఉంటాయి. రెండు సైడ్లో కూడా అనుకోకుండా జరిగినప్పుడేమో రెండు సైడ్లో కూడా క్యాజువాలిటీస్ ఉంటాయి. ఇక ప్రీ ప్లాన్గా జరిగేటువంటి యాక్షన్స్ కొన్ని ఉంటాయి. అవి వ్యక్తుల మీద చేసే యాక్షన్స్ కావచ్చు, ఇండివిజువల్ యాక్షన్స్ అయినా కావచ్చు, లేదా ఒక పెద్ద పార్టీ మీద చేసే యాక్షన్స్ కావచ్చు. అవి ప్రీ ప్లాన్గానే జరుగుతాయి. కొన్నిసార్లు ప్రీ ప్లాన్గా జరుగుతాయి, కొన్నిసార్లు అప్పటికప్పుడు అనుకుని జరుగుతాయి. ఓకే. కానీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఎక్కువ శాతం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అన్నదితో పాటు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ప్రైవేట్ ఆస్తులు అంటే బస్సుల్ని అది అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో చాలా తక్కువ జరిగింది అండి అవి. అంటే బస్సుల్ని కాల్చడం అయినా ఇంకోటి ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల మీద. ప్రభుత్వ ఆస్తుల మీద అంటే ఒక మెసేజ్ పోవడానికి చేస్తారు. కానీ ప్రైవేట్ బస్సులను కూడా అంటే ప్రజలకు వస్తున్న ఒక రవాణా వ్యవస్థ మీద కూడా మీరు అంటే మీరంటే మీరు కదా పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడులు చేయడం, బస్సులు ప్రైవేట్ బస్సులను దగ్ధం చేయడం అనేది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో నేనున్న కాలంలో అయితే ప్రైవేట్ వాటి మీద జరిగిన దాడులు దాదాపుగా లేవు. మరి అంటే ఎక్కువగా చింతూరు, జగదల్పూర్ ఆ ప్రాంతంలో కనిపిస్తుంటాయి. అవి చింతూరు, జగదల్పూర్ ప్రాంతం అది మన అంటే ఆ రోడ్లో కుంట నుంచి సుకుమా రోడ్లో జరిగినటువంటి సుకుమా రోడ్లో కొన్ని జరిగినాయి. అయితే ఆ ప్రాంతంలో అయితే ప్రధానంగా ఆ వెహికల్స్ని వాడుకొని పోలీసులు దాడిలోకి వస్తున్నారనే ఉద్దేశంతో వాటిని కాల్చిన సందర్భాలు ఉండొచ్చు. మీరు ఎన్ని సంవత్సరాల్లో మీ మీద ఎన్నిసార్లు దాడులు జరిగాయి, ఎన్నిసార్లు తప్పించుకున్నారు? చాలాసార్లు జరిగినాయి. ఎందుకంటే దాదాపు ఒక 2.5 దశాబ్దాల పాటు ఉద్యమంలో ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడే ప్రధానంగా ఎక్కువ సార్లు దాడులు జరిగినాయి. 8 సంవత్సరాల కాలంలో. మీకు బాగా గుర్తున్న ఎస్కేప్? బాగా గుర్తు అంటే నేను 1997లో ఒకసారి భూపాలపల్లిలో కమాండర్గా పనిచేస్తున్న క్రమంలో ఒకసారి 98లో ఏం జరిగిందంటే భూపాలపల్లి పక్కన కమలాపూర్ అనే విలేజ్ ఉంటుంది. ఆ కమలాపూర్ ఊరిలోకి దళం వెళ్ళాము. ఆ ఊరు పక్కన ఆగి జనంతో మాట్లాడడం అంతా పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి అయిన తర్వాత ఆ ఊరు నుంచి దాటి మరో ఊరికి వెళ్ళడం కోసమని బయలుదేరాం దళం మొత్తం. రాత్రి బయలుదేరిన తర్వాత ఏమైందంటే దూరం ఊరు పక్క నుంచి తిరిగిపోవాలంటే చాలా దూరం అవుతుంది. చీకటి అయింది కదా, లేట్ అయింది కాబట్టి ఊరు మధ్య నుంచి అందరు పడుకొని ఉంటారు, మనల్ని ఎవరు గమనించరు అనుకొని ఊరు మధ్య నుంచే వెళ్ళిపోదాం అనుకొని వెళ్తున్నాం. అయితే అప్పటికి ఊర్లోకి పోలీసులు వచ్చి ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు లేదు. ఇక్కడ ఊరంతా పడుకొని ఉన్నారు కాబట్టి ఎవరు చూడలేదు, చెప్పలేదు. ఎందుకు వచ్చారంటే అక్కడ ఆ ప్రాంతంలో ఇంకా వేరే ఎమ్మెల్యే గ్రూప్ పార్టీలు కూడా పనిచేస్తుండేవి. ప్రతిఘటన పార్టీకి సంబంధించిన కార్యకర్త గ్రామంలో ఎవరో ఉంటే అతన్ని అరెస్ట్ చేద్దామని పోలీసులు వచ్చారు. మేమున్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఏం లేదు. అరెస్ట్ చేద్దామని వచ్చారు. వచ్చి వాళ్ళు ఒక సందులో మేము రోడ్డు వెంట వెళ్తుంటే ఇంకో లోపలికి ఉండే గల్లీలో ఆ ఇంటి దగ్గర కన్బాక్సీ కార్యకర్త దగ్గర ఉండే ఆ ఇంటి చుట్టుముట్టి వాళ్ళు ఆ కార్యకర్తను లేపే ప్రయత్నం చేస్తున్నారు. జస్ట్ మాకు వాళ్ళకు మధ్యలో ఒక 100 గజాలు కూడా దూరం ఉండదు. మేము మధ్య రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాం. రాత్రిపూట లైట్లు ఉన్నాయి. ఆ లైట్ల మధ్య నుంచి వెళ్తున్నప్పుడు సడన్గా వెళ్తూ మిగతా వాళ్ళు గమనించిన నేను గమనించి అక్కడ ఎవరు బాగా గుంపు అవ్వబడుతున్నారు కదా ఏంటి అని మా వాళ్ళందరినీ ఆపి రోడ్డు మీదనే ఆపి అడిగాను. అడిగితే అప్పుడు మేడారం జాతరకు రాత్రిపూట జనం అంతా వెళ్ళడం కోసం బస్సులు కూడా వచ్చి ఊర్లలో వచ్చి ఆగుతున్నాయి. మేడారం జాతర కోసం ఎవరో రెడీ అవుతున్నట్టున్నారులే అని వాళ్ళు అన్నారు. నాకు ఎందుకో కొంచెం అబ్నార్మల్గా అనిపించింది. కొంచెం చీకటిగా ఉంది కానీ వ్యక్తులు చాలా ఎక్కువ మంది డ్రెస్సులు వేసుకొని అది ఏదో దబావ జరుగుతున్నట్టుగా అనిపించి ఎందుకైనా మంచిది ఆగండి అని నేను ఆపగానే ఈలోపు వాళ్ళు చూశారు మమ్మల్ని పోలీసులు అక్కడి నుంచి గమనించి వాళ్ళు ఇద్దరు నడిచి వస్తున్నారు. అయితే వాళ్ళు నడిచి వస్తున్నప్పుడు వెపన్స్ మాకు కనిపించినాయి. కానీ ఇంత నింపాదిగా నడిచి వస్తున్నారంటే ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. ప్రతిఘటన పార్టీ వాళ్ళు, జనశక్తి పార్టీ వాళ్ళ దళమో ఎవరు అయి ఉండొచ్చు. వాళ్ళేనేమో అని అనుకొని మేము కొంచెం పక్కకు జరుగుతూ గల్లీకి పక్కకు జరుగుతూ చూస్తున్నాం. వాళ్ళు ఆడికి వచ్చి దగ్గర దాకా వచ్చారు. దగ్గరికి రావడం కంటే ముందే మేము కోన్ హై అన్నాం. అప్పటికి నాకు వాస్తవంగా హిందీ పెద్దగా ఏం రాదు. ఊరికే తెలిసిన భాషలాగా కోన్ హై అనగానే వాళ్ళు ఎవరో అనుకొని దగ్గర దాకా వచ్చారు. ఎంత దగ్గరికి వచ్చేసినామంటే వాళ్ళకు మా మధ్యలో జస్ట్ ఒక 5-6 గజాల దూరం కూడా లేదు. ఇట్లా చాలా దగ్గరలో వచ్చి నిలబడ్డారు. వాళ్ళు ఎటువైపు నిలబడ్డారు, మేము ఎటువైపు నిలబడ్డారు. అయితే వాళ్ళకు లేదు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే కోనై అని నేను హిందీలో మాట్లాడేసరికి మా పార్టీ వాళ్ళేది ఇంకో పార్టీ వచ్చిందని వాళ్ళు అనుకున్నారు. స్పెషల్ పార్టీ ఏదో వచ్చినట్టుంది, వాళ్ళు అయింటారు అనుకుని వాళ్ళు కలుద్దాం అనుకుని వాళ్ళు వచ్చారు. తీరా ఒకరికొకరికి ఎదురుగా నిలబడి ఉన్నాం. ఇంకా వాళ్ళు గట్టిగా వాళ్ళు ఒకసారి కోనై అని అన్నారు. మేమంటే సాతి అని వాళ్ళు మాకు అర్థమైపోయింది. ఇంకా వీళ్ళు పోలీసులు సాతి అంటున్నారంటే హిందీలో పోలీసులు అర్థమైపోయి మేము తప్పుకోవడానికి లేదు. ఎందుకు లేదంటే
అక్కడ ఊర్లలో అడవి గ్రామాలలో ఏముంటుందంటే చుట్టూ కట్టెలు గోడలాగా కట్టెలన్నీ పాతి ఉంటాయి. ఆ కట్టెలే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళడానికి సైడ్ కట్టెల పక్కకి వెళ్దాం, ఇంటి పక్కన వెళ్దామనంటే లేదు, కట్టెలు ఎక్కి దునికితే తప్ప వెళ్ళలేని పరిస్థితి. సో వాళ్ళని అనగానే మమ్మల్ని బాగా దగ్గర దాకా వచ్చి అబ్జర్వేషన్ చేశారు కాబట్టి మా పరిస్థితి అర్థమైంది. కిట్ బ్యాగులు, మా దళంలో ఉన్నటువంటి ఫార్మేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఒక సైజు వాళ్ళు ఏమి ఉండడం కదా, చిన్న పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఇలా చూసేసరికి వాళ్ళకి అర్థమైపోయింది నెక్స్ట్ రైట్లని. మేము అక్కడే నిలబడినాం, పక్కన ఉన్నారు. మేము ఒక 13 మంది 14 మంది ఉన్నాం. సో వాళ్ళు గుర్తించి అర్థమైపోయింది, వాళ్ళకి అర్థమైపోయి ఓహో వీళ్ళు మన వాళ్ళు అనుకుని వచ్చినా వీళ్ళు నక్సలైట్ అని వాళ్ళకి అర్థమైపోయింది. మనం ఎవరో అనుకున్నాం పోలీసు అంటే మాకు అర్థమైపోయింది. సో వితిన్ సెకండ్స్లో వాళ్ళు వెపన్ లాక్ తీస్తున్నారు, సౌండ్స్ కూడా మాకు వినబడుతున్నాయి. అటు నుంచి వాళ్ళు ఫైర్ చేశారు, ఇటు నుంచి మేము ఫైర్ చేశాం. అయితే వాళ్ళు ఇద్దరే ఉన్నారు, మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు వెంటనే వెనక్కి వాళ్ళ బ్యాచ్ దగ్గరికి రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా మేము అవన్నీ గోడలు దునికేసి ఆ చెట్లన్నీ దునికేసి వచ్చినాం. అప్పుడు క్యాజువాలిటీస్ 1-2 సామాన్లు పోయినాయి, ఎవరికి ఏం కాలేదు. అనుకోకుండా సడన్గా జరిగింది అది. చాలామంది నన్ను ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. అంటే ఈ ఘటన మీద సమీక్ష జరిపారా పార్టీలో? జరిగింది సమీక్ష. సమీక్షలో అనుకున్నది ఏంటంటే ఊరిలోంచి పోవడం తప్పు. జనరల్గా మన ఊరిలో నుంచి రాత్రిపూట ప్రయాణాలు చేయం, ఊరవతల నుంచి ప్రయాణాలు చేయడం కదా, ఊరిలోంచి పోవడం అనేది తప్పు. రెండోది, ఒక ఊరి నుంచి పోవాలనుకుంటే ముందు ఎవరిని ఒకరిని పంపించి ఊరంతా క్లియర్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉండే, అది చేయకపోవడం తప్పు అనేది. ఓకే, దీని తర్వాత మళ్ళీ మీరు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? నేను 2009 నుంచి 2015 చివరి వరకు మహారాష్ట్రలో పనిచేశాను. వాస్తవంగా నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళేసరికి నేను తెలంగాణ ప్రాంతంలో పనిచేసినప్పుడే ఇక్కడ ఉన్న బాగా తీవ్ర నిర్బంధ పరిస్థితుల మూలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యను ఎదుర్కొంటాం. బాగా అల్సర్ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. అవి కొంచెం తినడం లేట్ అయినా ఇంకేదైనా బాగా అవస్థపడుతున్న పరిస్థితి ఉండేది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మలేరియా స్టార్ట్ అయింది. అప్పటి వరకు మనకి ఇక్కడ మలేరియా లేదు. మలేరియా కొంతకాలం దాకా మెడిసిన్తో వాటితో రెసిస్ట్ అయింది. కానీ మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి మలేరియా, దోమలు చాలా ఎక్కువ ఉంటాయి. అది టైఫాయిడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది చాలాసార్లు. ఇది క్రమంగా నా ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ వచ్చింది. అంతకుముందు నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి వచ్చే జ్వరం 10 రోజులకే మళ్ళీ జ్వరం రావడం అనే సమస్య మొదలై అది క్రమంగా అసలు రోజువారీ ప్రయాణాలు చేయలేని స్థితికి చేరింది. హెల్త్ బాగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఒకటి తీవ్రంగా ఇబ్బందికరంగా మారింది. సో అయినప్పటికీ మ్యాక్సిమం రోజువారీ కార్యక్రమాలకు ఎక్కడ అడ్డం రాకుండానే నాయకులు ఎప్పుడైనా ఆదర్శంగా ఉండాలి కాబట్టి మనం ఓపిక తెచ్చుకొని నడవడం అన్నీ చేసేది. కానీ చివరిలో నా కోసం ఇంకా ప్రయాణాలు చేయని పరిస్థితి వచ్చి నా కోసమే కొంతమందిని ఎంగేజ్ చేయాల్సినటువంటి ప్రొడక్షన్ కోసం ఎంగేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కొంత ఆలోచనలో పడ్డా. వాస్తవంగా ఇంత తీవ్రమైన ఆరోగ్య పరిస్థితిలో అప్పటికి గడిచిన ఒక సమయం 2009 నుంచి 2013 మధ్యలో అనుకూల వాతావరణం ఉండింది. మళ్ళీ తిరిగి 2013 తర్వాత నుంచి వెళ్ళంతా మళ్ళీ తీవ్రమైన నిర్బంధం పెరిగి నష్టాలు పెరుగుతున్నాయి, దళాల సంఖ్య తగ్గింది. ఇలాంటి పరిస్థితులలో ఈ అనారోగ్య సమస్యలు బాగా తీవ్రంగా ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి ఇంకా నేను అంటే వీళ్ళందరికీ భారంగా మారడం ఇష్టం లేదనేది అనుకున్నప్పటికీ వాస్తవంగా పర్సనల్గా చెప్పాను, నా అభిప్రాయం చెప్పాను, పార్టీకి కూడా తెలియజేశాను. నేను ఇంత తీవ్రంగా ఉండి బయటికి పంపలేని పరిస్థితి, మలేరియా టైఫాయిడ్ కంటిన్యూగా వస్తున్నది, ఇంకా బయటికి ట్రీట్మెంట్కి పంపలేని పరిస్థితి, పంపొద్దనే అనుకున్నది పార్టీ అప్పటికి. నా నిర్ణయాన్ని అంటే నన్ను కన్విన్స్ చేయడానికి పార్టీ ప్రయత్నం చేసింది. నన్ను అంటే మొత్తంగా ఉద్యమంలో కీలకమైన నాయకత్వం కూడా లెటర్ ద్వారా కరెస్పాండెన్స్ చేసి ప్రయత్నం చేశారు. ముఖ్యమైన నాయకులు కూడా కొంతమంది కలిసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కన్విన్స్ అంటే ఏదో ఒక రకంగా అంటే నీకోసం ఎక్కడో ఒక దగ్గర రెస్ట్ ఇచ్చాను కూడా ఉండమని. నేను అప్పటికే కొంతకాలం ఘర్షణ పడి నిర్ణయించుకున్నా వెళ్దామని. కాబట్టి చెప్తే పార్టీ కొంతకాలం ఆగమని చెప్పింది. వాళ్ళు అడిగినంత సమయం నేను ఉద్యమంలో ఉండి ఆ తర్వాత పర్మిషన్తోనే బయటికి రావడం జరిగింది. ఓకే, కానీ మీరు వివాహం గురించి చెప్పలేదు. వాస్తవంగా నాది తెలంగాణలో నేను పనిచేస్తున్న క్రమంలో వరంగల్లో పనిచేస్తున్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. మా మిసెస్ పేరు ఉమా, పార్టీలో అనిత అనే పేరుండి. తనది హన్మకొండ పక్కనే దేవన్నపేట విలేజ్. తను 97లో స్థానికంగా ఆసన్న కమాండర్గా ఉన్నప్పుడే ఆ దళంలో రిక్రూట్ అయింది. తను 1999లో మాకు మ్యారేజ్ అయింది. ఒకరినొకరు ఇష్టపడి పార్టీ ముందు ప్రపోజల్ పార్టీ అంగీకరించింది. 99లో మ్యారేజ్ జరిగింది. అంటే ఆమె మీతో పాటు ప్రయాణం చేశారు? నాతో పాటు ప్రయాణం చేసింది. అయితే వాస్తవంగా ఆమె నేను ధనకరిణ పోయేటప్పుడు జైల్లో ఉంది. తను 99లో మ్యారేజ్ అయిన తర్వాత తను అనారోగ్య సమస్య ఉంటే హాస్పిటల్కి పంపాము వరంగల్లో. తను అరెస్ట్ అయింది.
అరెస్ట్ అయ్యి మొదటిసారి అరెస్ట్ అయిన తర్వాత తను ఒక 4-5 నెలలు జైల్లో ఉంది. మళ్ళీ తిరిగి జైలు నుంచి వెళ్ళి రిలీజ్ అయినాక ధరలోకి వచ్చింది తెలంగాణలో ఉన్నప్పుడే. వచ్చిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం పనిచేసాక మళ్ళీ తనకు హెల్త్ సమస్యలు సీరియస్ అయితే రెండోసారి తనను ట్రీట్మెంట్కి పంపిస్తే రెండోసారి అటు మన గోదావరిఖనిలో అరెస్ట్ అయ్యి నేను దండకారణ్యం నిర్ణయం జరిగినప్పుడు తను జైల్లోనే ఉంది. నన్ను దండకారణ్యం పంపే నిర్ణయం జరిగినప్పుడు నేను ఒక్కనే వెళ్ళిపోయాను. తర్వాత రిలీజ్ అయిన వెంటనే ఇక్కడి నుంచి మళ్ళీ పార్టీ కాంటాక్ట్ చేసి పార్టీలోకి వచ్చి తిరిగి దండకారణ్యం తను కూడా వచ్చింది నా వెనకాల. అంటే చివరిగా మీరిద్దరు కలిసి సరెండర్ అయ్యారు? లేదు, ఆమె నాకంటే కొంచెం ముందే వచ్చింది. వాస్తవంగా ఏంటంటే వాళ్ళకు ఆమె పార్టీలోకి వచ్చిన తర్వాత లోపల ఇప్పుడు మేము ఈ జంతన సర్కార్ల కింద విద్యా వైద్యం నడుపుతున్నప్పుడు వైద్య విభాగాన్ని పార్టీలో కూడా ఫుల్ టైం కార్యకర్తలతో వైద్య విభాగాలు ఏర్పాటు చేసినాం. ఇంకా వాళ్ళంతా గ్రామాల్లో తిరగడమే కాదు, చాలామంది యువకులకు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు అంటే వాళ్ళ ఊళ్ళో వైద్యం వాళ్ళే చేసుకోవడం కోసం అలాంటి ఒక మెడికల్ టీము ఏర్పాటు చేసినప్పుడు ఈమెను మెడికల్ టీము ఇన్ఛార్జిగా నిర్మాణం చేసినాం ఒక దళాన్ని. ఆమె లోపలే వాస్తవంగా వైద్యం నేర్చుకుంది. పార్టీ ఇప్పించిన ట్రైనింగ్లో వైద్యం నేర్చుకొని ఆ వైద్య టీముకు ఇన్ఛార్జిగా ఉండి తన గ్రామంలో వైద్యం చేసేది. ఈ క్రమంలో నేను మహారాష్ట్రకు బదిలీ అయినప్పుడు మహారాష్ట్ర నాతో పాటే వచ్చింది. ఒక వైద్యం చేయడం కోసం కొన్ని గ్రామాలు తిరిగి వైద్యం చేస్తున్నప్పుడు, ప్రజలకు వైద్యం చేస్తున్నప్పుడు ఒక ఊరిలో వీళ్ళ మీద విషప్రయోగం జరిగింది. వీళ్ళు ఒక 20 మంది దాకా వెళ్ళి ఆ ఊరు మొత్తానికి ప్రజలందరికీ పిలిచి చిన్న పెద్ద అందరికీ వైద్యం చేశారు. వైద్యం పూర్తయ్యేసరికి 12 గంట అయింది. ఊర్లోంచి భోజనం వచ్చింది. ఊర్లో మామూలుగా కార్యకర్తలు ఊర్లోనే వంట చేసి తీసుకొచ్చారు. ఈ వంట చేస్తున్నప్పుడు ఆ ఊర్లో పోలీసులకు సహకరించే ఒక వ్యక్తి ఒక పౌడర్ని వీళ్ళు వండిన ఆ ఊర్లో వండుతున్న కూరలో కలిపాడు. వీళ్ళంతా బాగా ఆకలితో ఉన్నారు, పొద్దున ఎప్పుడో వచ్చిన ఆకలితో ఉన్నారు. అందరు తిన్నారు, 20 మంది తిన్నారు. ఒక సెంట్రీలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరూ తిన్నారు. తిన్న వెంటనే వీళ్ళకు అందరికీ మోషన్స్ వామిటింగ్స్ అందరూ 20 మంది అక్కడికి కుప్పకూలిపోయారు. ప్రజలందరూ చూస్తున్నారు. కొద్దిమంది ఊరంతా వెళ్ళిపోయారు. ఒక 2-3 మాత్రమే ఉన్నారు. ఈ విషయము ఇట్లా జరుగుతుందంటే ఒకరికిద్దరికి జరగడం వేరు, ఇంతమందికి జరిగిందంటే ఏదో జరిగి ఉంటుందని వాళ్ళు ఆ పక్క విలేజ్ వరకు తెలియజేసారు. వాళ్ళంతా వచ్చే లోపల మేము అక్కడ దగ్గరలో అందుబాటులోనే వేరే దగ్గర ఒక పెద్ద క్యాంపు జరుగుతున్నది. మాకు అప్పుడు జిల్లా కాన్ఫరెన్స్ ఏదో జరుగుతున్నది. ఆ క్యాంప్ దగ్గర ఉన్న మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా జరిగింది మన వాళ్ళందరికీ. వెంటనే మేము క్యాంప్ కాల్ చేసి ఆ మంది అంతా వచ్చి వీళ్ళందరినీ తీసుకొని బయటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసాం. ట్రీట్మెంట్ అంటే ఒక 3 నెలలు కంటిన్యూగా ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది వీళ్ళకి. దాంట్లో నుంచి 20 మందిలో ఒక 12-13 మంది మళ్ళీ కోలుకున్నారు. ఒక 8 మందిని మనం ట్రీట్మెంట్ చేయలేకపోయాం. అంటే చాలా విచిత్రమైన ప్రవర్తన వచ్చేసింది వాళ్ళకి. వాస్తవంగా ఏంటంటే అది ఒకవేళ జరిగితే, ఆ ప్రయోగం జరిగితే ఆ తర్వాత పోలీస్ అటాక్ జరిగి వీళ్ళు చనిపోయే వాళ్ళేమో. కానీ ప్రజల సహకారంతో వీళ్ళందరినీ తీసుకెళ్ళి దూరంగా ట్రీట్మెంట్ చేసాం. ఇంకా అప్పుడు కొంతమంది ట్రీట్మెంట్ మనం చేయలేము, వీళ్ళని కాపాడుకోలేము అనుకున్న వాళ్ళని ట్రీట్మెంట్ కోసమని బయట పంపించడం అంటే ఇంకా బయట వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండడం కష్టం కదా, బయటకు వెళ్ళి సరెండర్ అయ్యి చేయించుకోవాల్సిందనే ఉద్దేశంతోనే పంపించినాం. అట్లా తను 2013లోనే బయటకు వచ్చింది. నేను 15 చివరిలో వచ్చాను. మీకు లాస్ట్గా 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఒకటి, మీ గురువు తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న శేషన్ గారికి మీరు కాజీపేట విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడైనా కలిసారా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఉద్యమంలోకి వెళ్ళడానికి అప్పుడున్న పరిస్థితులు, పోలీసు నిర్బంధాలు, దాంతో వెళ్ళారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించట్లేదు ఎక్కడ కూడా, తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ప్రశాంతంగా ప్రభుత్వ పథకాల కింద వరకు వెళ్తున్నాయి. అలాంటి పరిస్థితులు సమస్య కాకపోయినా ఇప్పుడు కొన్ని వేరే రకమైన సమస్యలు ఎదురవుతున్నాయి గ్రామాల్లో కానీ అక్కడ. అటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఖచ్చితంగా అడవులకు వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? లేదు ఇక్కడ చాలా వేదికలు కనిపిస్తున్నాయి, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయడానికి కానీ ప్రజాస్వామ్యంలో చాలా వేదికలు ఉన్నాయి, ఆ వేదికలు ఎంచుకోవాలంటారా? మొదట మీరు అడిగిన ప్రశ్నకి ఆషన్న కలిశాడండి. ఇక్కడి నుంచి పోయిన తర్వాత కూడా ధనకారణ్యంలో మేము ఒకటే కమిటీలో, రాష్ట్ర కమిటీలో సభ్యులుగా ఒకే కమిటీలో కూడా కలిసి పనిచేసాము. అంతకుముందు కూడా తెలంగాణలో ఉన్నప్పుడు ఇంకా కలిసే పనిచేసాము. ఇంకా తర్వాత ఇప్పుడు పరిస్థితులు అంటే సరే. ఆషన్న గారు మీరు కలిసానంటున్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగింది అలిపిరిలో, దానికి వ్యూహకర్త ఆషన్న గారు అని అంటారు. అది అయిన తర్వాత కలిసారా? కలిసక ముందు జరిగింది? అది అయిన తర్వాత కలిశారు. ఏమంటారండి దాని మీద ఆయన? అది అంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారము నిజంగా అది జరగాల్సిన పరిస్థితి. కానీ దానిలో అంటే టెక్నికల్గా వాళ్ళు వాడినటువంటి ఏదైతే కమ్యూనికేషన్స్లో మిస్టేక్స్ జరిగింది అనేది వాళ్ళు రివ్యూ చేసుకున్నారు. అప్పుడు అది అంటే ఆపరేషన్కి ఆయన బయటకు వచ్చే చేశారా? ఇంకా అది ఎక్కడి నుంచి చేశారనేది మనకు అంత డీటెయిల్గా ఏం చెప్పారండి వాస్తవంగా. ఎందుకంటే అది దానికి సంబంధించిన కమిటీ బాధ్యులు ఎవరైనా ఉన్నారో అప్పుడు వేరే స్టేట్ కమిటీ కదా, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కాబట్టి మనకేం తెలియదు వాస్తవంగా.
కానీ అదే ఆశ్రన్ గారు తర్వాత కొంతకాలంకి అంటే అలిపిరి ఘటన జరిగిన తర్వాత పంజాగుట్లో షాన్బాగ్ హోటల్కి వచ్చారని అప్పట్లో ఒక పేపర్లో వార్త వచ్చింది, అది వాస్తవం అంటారు? తెలియదండి, మాకేం తెలియదు అది వాస్తవంగా. తను బయట ఉన్నంత కాలంలో మరి ఎక్కడ తన ఆపరేషన్ అంతా జరిగింది అనేది అదంతా సీక్రెట్గా ఉండేది. కేంద్ర కమిటీ ప్రత్యక్షంగా నడిపింది కాబట్టి అది వేరే స్టేట్ కమిటీకి తెలిసే అవకాశం. అంటే అలిపిరి ఘటన తర్వాత మీతో చర్చలో వచ్చింది ఇష్యూ? అంటే ఇంకా మొత్తం పార్టీకి కూడా ఒక రివ్యూ వచ్చింది కదా, అంత పెద్ద యాక్షన్ దేశం ఎక్కడ సమీక్ష ఎలా మిస్టేక్ జరిగిందని ఎలా మిస్టేక్ జరిగింది అనేటువంటిది దేశవ్యాప్తంగానే అన్ని శాఖలకు కూడా సమీక్షను పంపాను అది ఎందుకు జరిగిందని. సరే, రెండో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. వాస్తవంగా ముందుగా అసలు ఇవాళ ఉన్న పరిస్థితులలో తెలంగాణలో అయినా దేశవ్యాప్తంగా అయినా వ్యవస్థలో చాలా సమస్యలు ఇంకా ఇప్పటికీ కనిపిస్తున్నాయి. నేను ఉద్యమం వదులుకొని వచ్చిన తర్వాత వైదొలిగిన తర్వాత నాకు కనిపిస్తున్న పరిస్థితి ప్రత్యక్షంగా కూడా నేను ప్రజల మధ్య ఉండి కనిపిస్తున్నటువంటి సమస్యల్ని చూసినప్పుడు వ్యవస్థలో చాలా లోపాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ ఎన్నికల వ్యవస్థ అయితే ప్రజాస్వామ్యానికి పునాది అని మనం చెప్పుకుంటున్నామో అది ఏమంత పారదర్శకంగా లేదు. అదంతా పెద్ద ఎత్తున అవినీతి, డబ్బులు పంపిణీ చేసి ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు నేను మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నేను కూడా ఓటేశాను. నాకు కూడా 2000 ఇస్తామని వచ్చారు, 1000 రూపాయలు చొప్పున ఇస్తామని అన్నారు. కాబట్టి సిస్టమ్ అనేది ఎంతైతే అంటే పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందో అంత పారదర్శకంగా లేదు. లేకపోవడం మూలంగా చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. సిస్టమ్ నడిపేటువంటి వాళ్ళు, ప్రభుత్వ యంత్రాంగంలో కూర్చునే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఇలాంటి పరిస్థితులకు గురైనప్పుడు తప్పకుండా ఇది కింద దాని ప్రభావం అంతా ఉంటుంది. అయితే ముందుగా ఇలాంటి విషయాలు చాలా రకాల సమస్యలు చూస్తున్నాం. ఇప్పుడు చిన్నపిల్లల మీద అత్యాచారాలు లాంటి ఘటనలు చూస్తున్నాము. ఇవాళ నేను వరంగల్ నుంచి రైల్లో వస్తున్నప్పుడు కూడా నేను కూర్చున్న ట్రైన్ డబ్బాలో 1 మంది యువకులు ట్రైన్లో ఎక్కారు. వాళ్ళు నా ఆలోచనలన్నింటినీ అడ్డుకుంటూ వాళ్ళ గోల్ అంటే గోల్ కాదు, అయితే చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. కానీ ఎవరొక్కరు కూడా లేచి ఇదేంటి మీరు మేమంతా ప్రయాణికులు, సహ ప్రయాణికులమే, మీరు మాత్రమే మొత్తం డబ్బనంతా ఇట్లా ఎందుకు చేస్తున్నారని అడిగేటువంటి సాహసం, ధైర్యం ఎవరు చేయట్లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి పరిస్థితులు ఇప్పటికీ ఈ వ్యవస్థలో లోపాలు లేవని నేను అనట్లేదు, లోపాలు వాస్తవంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని మార్చాలి అని అంటే ముందుగా మన విద్యా విధానం మారాలి మొట్టమొదటిగా. ఎందుకంటే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపొందుతుందని మనందరికీ తెలుసు. తరగతి గదుల్లో ఇవాళ దేశ భవిష్యత్తు రూపొందే విధంగా ఒక మంచి పౌరులు, ఆ మంచి పౌరులు రేపటి భవిష్యత్తుకు మంచి నాయకులుగా మారడం అనేది జరిగితే వాస్తవంగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఇక్కడే ఉంది మనం సరి చేయొచ్చు. ఎక్కడికో కుటుంబాలను వదిలేసి జీవితాలను త్యాగం చేసి అడవుల్లోకి వెళ్ళి ఆయుధాలు బట్టి ఎక్కడో బతికి చావాల్సినటువంటి అవసరం రాదు. వాస్తవం వ్యవస్థ పారదర్శకంగా ఉన్నట్లయితే, లేదా ఒకవేళ వ్యవస్థ పారదర్శకంగా లేకపోయినా మంచి పౌరుల్ని తయారు చేసే వ్యవస్థ అనే కావాలి. కానీ తరగతి గదుల్లో నిజంగా దేశ భవిష్యత్తు రూపొందుతున్న పరిస్థితులు కూడా నాకేం కనిపిస్తలేవు. చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, ఎవరికి అంత సంతృప్తికరమైనటువంటి విద్య అయితే కనిపిస్తలేదు. అందరూ ఒక భారంగా చదువుతారు. ఎప్పుడో 5 గంటలకు లేస్తారు, క్లాసులని స్పెషల్ క్లాసులని ఇవన్నీ చెప్తున్న టీచర్లకు వీళ్ళకి ఏమి ఇస్తున్నారు. మేము చదివే కాలంలో కేవలం విద్య ఒకటే నేర్పలేదు మాకు. విద్య అంటే చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పారు, సమాజం పట్ల బాధ్యతను కూడా నేర్పారు, విలువలు నేర్పినారు, సమాజం పట్ల బాధ్యత కూడా నేర్పారు. సరే, నువ్వు బయటికి వెళ్ళిన వాళ్ళందరూ సమాజం కోసం సేవ చేసే వాళ్ళే తయారు కావాలని లేదు, కానీ వ్యక్తిగత జీవితంలో కూడా వాళ్ళు విలువల్ని పాటించడం మూలంగా కుటుంబ వ్యవస్థ అయినా లేకపోతే సమాజంలో మిగతా సంబంధాలైనా సరిగ్గా ఉంటాయి. కానీ మన విద్యా వ్యవస్థలో మొదట మార్పు రావాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో మంచి పౌరులను తయారు చేసే పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఆ మంచి పౌరులు మంచి సమాజం కోసం తప్ప. ఇప్పుడు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి పంతం ఎంచుకోవాలంటారు? అది ఇంకా ప్రజాస్వామ్యం చాలా మార్గాలు ఉన్నాయి కదా, అది ఇప్పుడు మన చేతుల్లో ఉండదండి. ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి CA కానీ ఇంకొక చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మావోయిస్టులే లేరు కదా. ఇప్పుడు వాస్తవంగా మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడ్డదనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా వేరు రూపాల్లో నిరసనలు జరుగుతున్నాయి. కానీ నిరసనల్ని ప్రభుత్వము ప్రజాస్వామ్య దృక్పథంతో నిరసనల్ని కూడా అంగీకరించే స్టేజ్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలి. అది అంగీకరించినప్పుడే హింసకు దారితీస్తుంది. ఇలా చాలా చోట్ల ఉత్తరప్రదేశ్లో ఏ నక్సలైట్లున్నారండి, అంత పెద్ద ఎత్తున చనిపోయేటువంటి పరిస్థితులు, కాల్పు జరిపి అప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా ఈ రూపంలో కనీసం నిరసన కూడా వ్యక్తం చేసే పరిస్థితి మాకు లేదన్నప్పుడు వాళ్ళు కూడా హింసాయుత మద్దతులు నిలుచుకునే పరిస్థితి వస్తుంది. అది రాకూడదు. నిజంగా వ్యవస్థ అలాంటి పరిస్థితులు రావద్దని కోరుకోవడం అనేది నాతో కూడా చాలామంది పోలీసు అధికారులు ఎంతోమంది చర్చిస్తారు. ఇంకా దాని అవసరం ఉందా? లేదు. నిజమే, అది లేదంటే అలాంటి అవకాశాలని పరిస్థితులు మనం కల్పిస్తే లేదు. ఇప్పుడు కూడా అంతే. నేను కోరుకున్నది కూడా మంచి
తరగతి గదుల్లో ఒక మంచి విద్యా వ్యవస్థ రావాలి, మంచి పౌరులు తయారయ్యేటువంటి పరిస్థితి రావాలి. అప్పుడు ఇవన్నిటిని సరి చేయడం కోసం వాళ్ళంతటా వాళ్ళే వీటిని ఎంచుకుంటారు. దీన్ని దాటేసి మాత్రం ఎవరు మాత్రం ప్రాణాలు పోగొట్టుకోవాలని ఆలోచిస్తారు. కరెక్ట్. ప్రాణాలు పోగొట్టుకొని మాత్రమే చేయాలని ఎందుకు అనుకుంటారు? వ్యవస్థ మంచిగా నడిస్తే 70 సంవత్సరాలు పైగా అయిపోయింది ఆ స్వతంత్రం వచ్చి. వాళ్ళ ఆదివాసీ ప్రాంతాల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేని పరిస్థితులు ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయి మన దేశంలో. కాబట్టి కదా వాళ్ళు అనివార్యంగా ఇలాంటి పరిస్థితులకు వచ్చింది. నేను కోరుకునేది, నేను చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే, ముందుగా అసలు మనం మన పిల్లల్ని అంటే విద్య ప్రధానంగా ఈ రోజులలో చాలా పేదవాళ్ళు కూడా పిల్లల్ని కనీస విద్య మేరకైతే చదివిస్తున్నారు. అక్కడి నుంచి సరైనటువంటి మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏంది, దానికి ఉన్నటువంటి పరిపక్వతను అర్థం చేయించడం అనేది జరిగితే వాళ్ళు పరిష్కరించుకుంటారు, సమస్యను పరిష్కరించుకోవడానికి వాళ్ళు మార్గాలు ఎంచుకుంటారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు, మళ్ళీ అటువైపు నెట్టేసే పరిస్థితి రాకూడదు అన్నప్పుడు కనీస స్పేస్ని ఇవ్వాలి. భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి ఒక స్పేస్ని ఇవ్వాలి. భావ వ్యక్తీకరణకు సంబంధించిన స్పేస్ ఇవ్వడం అనేది మన రాజ్యాంగంలోనే రాసి ఉంది. అది మన రాజ్యాంగ హక్కుల్లోనే ఉంది. అది నువ్వు భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటిది ఉంది. అయితే భావ వ్యక్తీకరణ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు లేదా అడ్డుకోవడం కూడా వేరు. అంతకంటే తీవ్రంగా దాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తేనే ఇవి ఇంకొక వేరు రూపాలు దాల్చే పరిస్థితి వస్తుంది. ఇన్స్టాంట్ న్యాయం కోసం ఆలోచించే పరిస్థితి అట్నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. మీరు ఇంత ఒక మాట చెప్పారు, దేశంలో మావోయిస్టు పార్టీకి అంతగా పెద్దగా ప్రాబల్యం లేదు అన్నది మీరు అంటున్నారు. అటువంటప్పుడు ఇప్పటికీ అజ్ఞాతులు ఉన్న గాజర్ల రవి గారికి మీరు బయటికి రమ్మంటారా, అక్కడే ఉండమంటారా? అది ఆయన ఇష్టం అండి. ఇప్పుడు ఎవరము ఒకరి నుంచి ఒకరు నువ్వు రా పార్టీలో కానీ మేము తీసుకెళ్ళలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేను అసలు ఆయన కనీసం చెప్పని కూడా చెప్పకుండా వచ్చాను. ఆయన నా సొంత అన్నయ్య అయినప్పటికీ చాలా విషయాలు, ఉద్యమ విషయాలు కూడా మేము ఎన్నోసార్లు పంచుకున్నప్పటికీ ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను తీసుకున్న నిర్ణయమే. ఆయన చెప్పకుండానే వచ్చిన నేను. అది ఆయనకు సంబంధించిన విషయం. అంటే ఉద్యమం అవసరం అక్కడ ఉంది లేదు, లేదా ఇవాళ ఈ పద్ధతిలో పోరాడాల్సిన అవసరం లేదు, ఇంకో పద్ధతిలో పోరాడాలని అనుకుంటే ఆయన తీసుకునే నిర్ణయం దానికి సంబంధించింది. దానికి నేనేమి అసలు నేను వాస్తవంగా నా వ్యక్తిగత నిర్ణయం నేను తీసుకున్నా. ఓకే. తరగతి గదిలో మంచి విద్య అందిస్తే, తరగతి గదిలో చదువుకున్న విద్యను అందుకున్న ఆ పౌరుడు భావి పౌరుడై దేశానికి మంచి పేరు తెస్తాడు. ప్రజాస్వామ్యబద్ధంగా చాలా విషయాలకి అక్కడే బీజం పడుతుందంటారు గాజర్ల రవి. ఆయన చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇప్పుడు నిర్బంధ విద్య అన్నది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చాలా స్పష్టంగా తెలియట్లేదు. నిర్బంధంగా చదువుతుంది కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పిల్లలకి తరగతి గదిలో మంచి విలువలతో కొన్ని విద్య సంస్కారం నేర్పితే ఖచ్చితంగా వాళ్ళు భావి పౌరులై ప్రపంచంలో భారతదేశానికి మంచి పేరు తెచ్చేవారు అవుతారంటూ గాజర్ల రవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారు గాజర్ల అశోక్ అలియాస్ ఐతుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.